సో బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26 వచనం చదువుకుంటాం. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు అన్నిటినీ నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరు మనం స్వస్థపరిచేది? ఎవరు మనం విడిపించేది? ఎవరు మాకు జీవం ఇచ్చేది? చాలా మంది దేవుని బిడ్డ రోగం రాగానే డాక్టర్లు అనుకుంటున్నాం, ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకుంటున్నాం. రోగం రాగానే మరి బలహీనత రాగానే మరి డాక్టర్లు కానీ తగ్గకపోతే ఎక్కడో మంత్రగాడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నాం, ఎక్కడో శకునం చెప్పే దగ్గరికి వెళ్తున్నాం, సోది చెప్పే దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఏదో ఒక విధంగా బయటికి అనుకుంటూ ఉన్నాం, ఏదో ఒక విధంగా స్వస్థత పొందాలనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచేది లోకము కాదు, మెడిసిన్ కాదు, డాక్టర్ కాదు. నిన్ను శుద్ధి చేయగలరు వాళ్ళు. 4 రోజులు శుద్ధీకరిస్తారు, మరలా యథాతథంగా వస్తుంది. కానీ స్వస్థత అంటే పర్మనెంట్. నిన్ను పర్మనెంట్గా విడిపించేది నీ దేవుడిని యెహోవాను నేను మాత్రమే అంటున్నాడు దేవుడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈరోజు అనేకమైన వ్యాధులు ఎక్కడ చూస్తే కొత్త వ్యాధులు వస్తున్నాయి, కొత్త బలహీనతలు వస్తూ ఉన్నాయి, కొత్త రుగ్మతలు వస్తున్నాయి. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతుంటే అంతకంటే వేగంగా వ్యాధులు పెరిగిపోతున్నాయి. కానీ దేవుడి రాత్రి అంటున్నాడు, అవేవి కాదు, ఇదిగో ఈ రోజు నిన్ను స్వస్థపరిచేది నేనే, యెహోవా రాఫాను నేనే అని చెబుతున్నాడు దేవుడు. చప్పుడు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. సో ఈ రోజున నేను మీకు కొన్ని వ్యాధుల గురించి చెప్పబోతున్నాను. ఒక వ్యాధి గురించి మీరు వ్యాధుల గురించి చెప్పమంటే మీరు చెప్తారు క్యాన్సర్, షుగర్, థైరాయిడ్, తర్వాత వచ్చేసి ఎయిడ్స్, కరోనా, ఏంటంటే వ్యాధులు చెప్తారు. మీకు బాగా వ్యాధుల పేర్లు తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ ఈరోజు నేను చెప్పబోయే వ్యాధి ఎవరికి తెలియనటువంటి ఒక వ్యాధి, ఎప్పుడూ విననటువంటి ఒక వ్యాధి. శరీరానికి వచ్చిన వ్యాధుల గురించి ఎవరైనా ఒకళ్ళు బాగు చేయొచ్చేమో, నేను బాగు చేస్తానని చెప్పొచ్చేమో, కానీ కొన్ని వ్యాధులు ఉన్నాయి, వాటికి ప్రపంచంలో ఎక్కడా మందు లేదు. వాటి ప్రపంచంలో దేవుడు తప్ప విడుదల లేదు, యేసు తప్ప విడుదల లేదు. దేవుని బిడ్డ రోజున ఆ వ్యాధి గురించి మీతో చెప్పబోతూ ఉన్నాను. గిద్యోను అనే వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఇక్కడ గిద్యోను అనే వ్యక్తి కనబడుతాడు మనకి. సో ఈ గిద్యోను ఆ రోజుల్లో ఆయన ఉన్న కాలంలో మిద్యానీయులు అనేటువంటి శత్రువుల చేత తరవబడుతూ ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి కఠినమైనటువంటి బానిసత్వంలో, 6 సంవత్సరాల నుంచి కఠినమైనటువంటి యాతనలో ఆ దేశం ఉన్నది, ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రాంతం ఉన్నది. వారు శత్రువుల దాడికి తట్టుకోలేక, వాళ్ళ మధ్య తాళుకోలేక కొండల్లో, లోయల్లో, అక్కడక్కడ పర్వతాల మధ్యలో దాగుకుంటూ ఉన్నారు. వాళ్ళు విత్తనాలు వేస్తే శత్రువు వచ్చి తీసుకొని పోతూ ఉండేవాడు. వాళ్ళు మందలు పెంచుకుంటే ఒక్కసారిగా మిడతల దండులాగా వచ్చి వాళ్ళ మీద పడి దోచుకొని వెళ్ళిపోతూ ఉండేటువంటి వాళ్ళు. అటువంటి భయంకరమైనటువంటి దోపిడికి గురవుతున్నారు, అటువంటి కష్టంలో ఉన్నారు వారు. దేవుని బిడ్డ, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవితంలో నెమ్మది లేక, ఎటు వెళ్ళాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఆ దేశపు రాజు కూడా పారిపోతూ ఉంటే అందరూ ఏడుస్తూ కూర్చొని ఉన్నారు, బాధతో దుఃఖంతో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో గిద్యోను అనేటువంటి వ్యక్తి పంట వేసుకున్నాడు. పంట వేసుకొని గానుగుంది అక్కడ, గానుగు చాటున. ఇప్పుడు మిల్లులు ఉన్నాయి, కానీ అప్పుడు గానుగులు ఉన్నాయి. ఒడ్లు పట్టాలన్నా, బియ్యం చేయాలన్నా, పిండి కొట్టాలన్నా గానుగులు ఉంటాయి. వాటిలో తిప్పి వాటిని చేసుకుంటారు. అయితే దేవుని బిడ్డ, ఆ గానుగు దగ్గరకు వచ్చినప్పుడు ఆ గానుగు చాటును కూర్చొని దుళ్ళగొట్టుకుంటున్నాడు. ఆ యొక్క ధాన్యమును దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాడు. ఆ రోజులు ఎట్నే దుళ్ళగొట్టేటువంటి వాళ్ళు. సో దుళ్ళగొట్టుకుంటా ఉన్నాడు. ఒక రాతికేసి కొట్టుకున్నాడు. గానుగు దగ్గర కూర్చొని, చాటును కూర్చొని, శత్రువు చూస్తే నన్ను ఏమని అంటాడేమో అని చెప్పేసి బాగా దాగుకొని కూర్చొని ఉన్నాడు. అయితే దేవుని బిడ్డ, దేవుడు అతని యొక్క పనిని చూసి, అతని భయాన్ని చూసి, అతనుకున్నటువంటి దుఃఖమును చూసి దేవుడే అతన్ని పిలుస్తున్నాడు. చదువుదాం 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 6 and verse 12. చదవండి ఒకసారి. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడు, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను
గిద్యోను చిత్తమున ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించింది. దేవుడు చెబుతున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా. అతను గజగజ వణుక్కుంటూ గానుగు చాటును దాక్కొని ఉంటే దేవుడు కొత్త పేరుతో పిలుస్తున్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనము మన యొక్క క్రియలను బట్టి కొన్ని పేర్లు తెచ్చుకుంటాం. గజగజ వణుకుతున్నాం అనుకో, అందరూ అంటారు ఒరే పిరికోడా కదా. కోపం ఉందనుకో, మాకు రౌద్రం ఉందనుకో, ఒరే కోపిష్టోడా. దొంగతనం చేసే వ్యక్తి ఉన్నాడు అనుకో, రే దొంగ. వాడి పేరు దొరబాబు అయినా సరే, అతని పేరు అసలు పేరు దొరబాబు అయినా సరే, దొంగ అని పిలిపించుకుంటాడు అందరి చేత. తన యొక్క క్రియలను బట్టి పిలిపించుకుంటారు. కానీ దేవుడు లిటరల్గా మనం చూసే దేవుడు కాదు, మనం చేసిన పనులు చూసే దేవుడు కాదు. ఆయన కనికరముతో మనకు క్రొత్త పేరు ఇచ్చేటువంటి దేవుడు ఆయన. చెప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. ప్రజలు మన లోపాన్ని చూస్తారు, ప్రజలు మనకున్నటువంటి మన మీద ఉన్నటువంటి చెడ్డ పేరును చూస్తారు. కానీ దేవుడు మన అంతరంగాన్ని చూసి మన లోపాన్ని సరిచేసి మన బ్రతుకుని సరిచేసి ఎవరు తెలియని క్రొత్త పేరు పెడతాడు. చెప్పలు కూడా బిగ్గరగా దేని మాయపరుస్తాం. ఆమేన్, హల్లెలూయా. సో ఈ గిద్యోను దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు. అందరూ పిరికోడు, ఆయన కూడా పిరికోడు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా. ఈయన వెంటనే అంటున్నాడు, దేవా ఇదిగో దేవుడు మాకు తోడై ఉంటే, దేవుడు మీకు తోడై ఉన్నాడయ్యా, భయపడకయ్యా అని దూత చెప్తా ఉంటే, దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు జరిగింది? వై చెప్పండి, అందరూ చెప్పండి. వై అందరూ చెప్పాలి. వై ఎందుకు? అందరూ చెప్పాలి గట్టిగా. వై ఎందుకు జరిగింది? దేవుని బిడ్డ, మన జీవితంలో కొన్ని భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. ఏం వ్యాధి అంటే వై అని అడిగే వ్యాధి. ఎందుకు ప్రభువా, ఎందుకు దేవుడా, ఎందుకయ్యా ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరుగుతున్నది, ఎందుకు నా జీవితం పరిస్థితికి వచ్చేసింది? ఈరోజు అనేక మంది అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఆకాశం తట్టు చూసి ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ బాగున్నారు, మా అన్నదమ్ములు బాగున్నారు, అక్క చెల్లెలు బాగున్నారు, మా బంధువులు బాగున్నారు, స్నేహితులు బాగున్నారు, నా క్లాస్మేట్స్ బాగున్నారు. కానీ నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బంధకం, నాకెందుకు ఈ వ్యాధి, నాకెందుకు ఈ రుగ్మత, నాకెందుకు ఈ నష్టం, నాకెందుకు ఈ శాపం, నాకెందుకు ఈ యాతన? అందరూ చాలామంది అడుగుతున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చొని నువ్వు కూడా అడుగుతున్నావు, ఎందుకు ఇలా జరిగింది అడగని ప్రపంచంలో ఎవరు లేరు. నేను కూడా కొన్నిసార్లు అడిగేదాన్ని, ఎందుకు దేవుడు ఇలా జరిగింది, ఎందుకు దేవుడు అలా జరిగింది, ఇంత ప్రేమిస్తే కూడా ఎందుకు దేవుడా ఇంత జరిగింది, ఇంతగా నేను వాక్యం చెప్తే కూడా ఎందుకు ప్రభు ఇలా జరుగుతుంది పొరపాటు, ఎందుకు దేవా, వై గాడ్ అడుగుతూ ఉంటాను నేను కూడా కొన్నిసార్లు. దేవుడు ఇది ఒక పెద్ద జబ్బు మన జీవితంలో. కష్టం రాగానే, శ్రమ రాగానే, దుఃఖం రాగానే మనం అడిగేటువంటి ప్రశ్న ఏంటో తెలుసు? మన జీవితంలో నలుగొడుతున్నటువంటి వ్యాధి ఏంటంటే ఎందుకు దేవుడా. మా డాడీ ఎప్పుడు హ్యారీ గోమ్స్ ఒక మాట చెప్తాడు, నిజమైన విధేయత ఏంటి అంటే, నిజమైన భక్తి ఏంటి అంటే, నిజమైనటువంటి యథార్థమైనటువంటి దేవుని వెంబడించేటువంటి భక్తి ఏంటో తెలుసా? ఎందుకు దేవుడా అని అడగకుండా వెళ్ళేటువంటి ఒక మనస్సు. నువ్వు శరీర ప్రకారం ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఆత్మలో 1000 క్వశ్చన్స్ ఉండే నీకు. ఎందుకు జరిగింది నా జీవితంలో, ఎందుకు ఇలా వచ్చింది నా జీవితంలో, ఎందుకు అని అనేకసార్లు మన జీవితంలో మనం అడుగుతూ ఉన్నాం, ప్రశ్నించుకుంటూ ఉన్నాం, ప్రశ్నల మధ్య నలిగిపోతూ ఉన్నాం. దేవుని బిడ్డ, అయితే ఈ ప్రశ్నకు ప్రపంచంలో ఎక్కడా జవాబు లేదు, ఒక్కటే దగ్గర ఉంది, యేసు దగ్గర మాత్రమే జవాబు ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ప్రపంచం ఎవరు చెప్పలేరు, నీకు ఎవరికి తెలియదు, ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, దాని వెనుక ఒక గొప్ప దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంది మన జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈ రోజున మన జీవితంలో వచ్చిన ప్రతి సమస్య ఎందుకు అని క్వశ్చన్ చేసే ప్రతి సమస్యకు దేవుని జవాబు ఉంది మన వెనుక. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజు నువ్వు వింటావు ఆ జవాబుని, ఒక రోజు నువ్వు చూస్తావు, ఒక రోజు ఆ జవాబు నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, దావీదు ముందుకు ఒక పెద్ద సింహం వచ్చినప్పుడు ఆయన గొర్రెలు కాసుకుంటూ సంతోషంగా పాటలు పాడుకుంటున్నాడు. అందరు గొర్రెలు క్షేమంగా ఉన్నాయి, అందరూ క్షేమంగా వాళ్ళ గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు.
ఎవరికి దుఃఖం లేదు, ఎవరికి బాధ లేదు. ఒక్క దావీదు, దేవుల్లో సాగిపోతున్నటువంటి దావీదు, దేవుల్లో వైరాగ్యంగా ఉన్నటువంటి దావీదు, 24 గంటలు ఆడుతూ పాడుతూ స్తుతిస్తూ వచ్చిరన్నటువంటి సంగీతం వాయిస్తూ స్తుతిస్తున్నటువంటి దావీదు. దేవుని బిడ్డ, అతని యొక్క మందలోనికి సింహం పడింది, గొర్రె పిల్లెత్తుకొని పరిగెత్తుకొని అరణ్యంలోకి పారిపోయింది. చూసిన వాళ్ళందరూ అంటున్నారు, దావీదు ఎంత పెద్ద భక్తుడు నువ్వు, ఏ పాపం చేయవు, ఏ సిగరెట్ తాగవు, ఏ బ్రాందీ తాగవు, ఏ అన్యాయం చేయవు, ఎవరిని దూషించవు, ఎవరిని కొట్టవు, ఎవరికి అన్యాయం చేయవు. కానీ నీకెందుకు ఇష్టం వచ్చింది, నీకెందుకు ఈ నష్టం వచ్చింది? దేవుడెక్కడా? దేవుడు ఎక్కడున్నాడు? ఇంత నష్టం వచ్చినప్పుడు, ఇంత పెద్ద సింహం నీ మీద పడి నీ గొర్రె పిల్ల చీల్చుకొని నష్టాన్ని కలిగిస్తున్నప్పుడు, వేర్ ఈజ్ ద లార్డ్? నీ దేవుడు ఎక్కడున్నాడు? అనుదిన నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎక్కడున్నాడు? చెప్పు దావీదు. అందరూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అందరు అడుగుతూ ఉంటే దేవుని బిడ్డ అతనికి మాత్రం జవాబు ఎక్కడా దొరకలేదు. అతను కూడా, ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది ప్రభువా, ఎందుకు ఇలా సంభవించింది ప్రభువా, నా మందలోనికే ఎందుకు రావాలి, నా మందనే ఎందుకు నష్టపరచాలి, నాకే ఎందుకు ఈ నష్టము నాయనా అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ భయంకరంగా దుఃఖపడుతున్నటువంటి కాలం. కానీ దేవుడు అతనికి చెప్పాడు, డేవిడ్ రైజ్ అప్, లే. ఎందుకని అడగొద్దు, నువ్వు నేను పంపించిన శ్రమను బట్టి ఎందుకని అడగొద్దు, నీ ఎదుట నిలబడినటువంటి సవాళ్ళను బట్టి ఎందుకని అడగొద్దు. వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ యొక్క శ్రమను ఎదుర్కోవటానికి సిద్ధపడు అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. శ్రమను ఎదుర్కోవడానికి గెట్ రెడీ. ఎంత పెద్ద శ్రమైనా, ఎంత పెద్ద కష్టమైనా గెట్ రెడీ, పద. ఎందుకని టైం వేస్ట్ చేయబాక. వెంటనే దావీదు లేచాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, సింహానికి ఎదురుగా నిలబడ్డాడు. దావీదులోని అభిషేకం అతని పోరాటానికి పిలుస్తూ ఉన్నది. దావీదులోని అభిషేకం అతని పోరాటాన్ని పిలుస్తూ ఉన్నది. వెంటనే వెళ్ళాడు, అదే అభిషేకముతోటి, తాను పొందినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకముతోటి సింహంతో పోరాటం మొదలుపెట్టాడు. ఒక్కసారే ఆ సింహాన్ని ఉత్తి చేతులతో, ఏ కత్తి డాలు లేకుండా, ఏ యుద్ధాయుధం లేకుండా ఏం చేశాడు తెలుసా? నిలువున చీల్చివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చీల్చి, నేను అనుకుంటున్నాను ఆ సింహాన్ని చీల్చివేసి వెనక్కు తిరగగానే నేను అనుకుంటున్నాను ఊరంతా వచ్చి అతన్ని చూస్తూ ఉన్నది. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఊరంతా వచ్చి ఆ అరణ్యంలో నిలబడి వేడుక చూస్తూ ఉన్నది. అరణ్యంలో నిలబడి వేడుక చూస్తూ ఉన్నది. ఏంటి అంటే, అప్పటి వరకు, రే దావీదా, మీ ఇంట్లో అందరూ మంచి పనోళ్ళురా, మీ ఇంట్లో 3 ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారా, నువ్వేంట్రా ఇలా ఉన్నావు, నీ బతుకేంట్రా, ఎప్పుడు చూస్తే గొర్రెలు చినిపోయిన నెక్కరేసుకొని పగిలిపోయిన సత్తుకినోడు తీసుకొని ఎప్పుడు గొర్రెలు అనుకుంటూ పోతుంటావు. మీ అన్నయ్యలు చూడరా, మార్చింగ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు, అందరూ సెల్యూట్ కొడుతున్నారు వాళ్ళకి, నీ బతుకేంట్రా ఇట్లా ఉందని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. అదే ప్రజలు, ద సేమ్ పీపుల్, అదే ఊరి ప్రజలు అతను ఏ కన్నుతో చిన్న చూపు చూశారు, అతను ఏ కన్నుతో తక్కువ వాడిగా ఎంచాడో, ఏ నోటితో మాట్లాడి అసమర్థుడని, చేతగానివాడని, పనికి రానివాడని పలికారో, అదే ప్రజలు ఇప్పుడు అంటున్నారు, డేవిడ్ యు ఆర్ హీరో, దావీదు నువ్వు గొప్ప హీరోవి, మన ఊరిలో ఎవ్వరు లేనటువంటి హీరోవి నువ్వు అన్నారు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. దేవుని బిడ్డ ఎందుకు వచ్చింది ఏడ్చుకుంటూ ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటే, ఎందుకు వచ్చింది చర్చిలో పోయి బోర్లు పడిపోయి ఉంటే, ఎందుకు వచ్చింది అని చెప్పేసి దేవుడు 24 గంటలు క్వశ్చన్ వేస్తూ ఉంటే నీ బతుకు కృంగిపోతూనే ఉంటుంది, నీ జీవితం కృంగిపోతూనే ఉంటుంది. జవాబు దొరకదు, అడిగే దగ్గర జవాబు ఉండదు. కానీ పోరాడే దగ్గర, దేవుని మార్గములో, దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి వెళ్ళే మార్గములో నీకు ఉన్నతమైన జవాబు ఉన్నది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. దేవుడు బంగారాన్ని శుద్ధ సువర్ణం చేయాలనుకుంటే, దేవుడు బంగారాన్ని రాజమకుటాలు చేసేయడానికి వాడాలనుకుంటే, రాజముద్ర చేయడానికి వాడాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా బంగారాన్ని తీసుకుపోయి కొలిమిలో వేస్తాడు ఆయన. ఎందుకంటే శుద్ధ సువర్ణంగా మార్చబడాలని. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ఎక్కడో డాగు, ఎక్కడో ముడత, ఎక్కడో మచ్చ, ఎక్కడో అసమర్థత, ఎక్కడో బలహీనత, ఎందుకు ఇలా వచ్చింది, నా జీవితం సాఫీగా పోవాలనుకున్నానే, నా బ్రతుకు సంతోషంగా ఉండాలనుకున్నానే, ఎందుకు శ్రమ నాకు వచ్చింది,
ఎందుకు ప్రభువా అని మనం చాలాసార్లు అడుగుతాం. ఆ ఎందుకుతోటే మన జీవితం అంతా కూర్చొని కుమిలిపోయి ఏడుస్తూ ఉంటాం. ఎందుకు వై. కానీ ఒక్కసారి దావీదైతే విజృంభించాడు, సమస్య ముందు పోయి నిలబడ్డాడు. ఒకటే నేను చెబుతున్నాను, దేవుడిచ్చే సమస్య సాతానిచ్చేటువంటి సంతోషం కంటే, సంభ్రమ కంటే 1,000 రెట్లు ఆశీర్వాదకరమైనదే. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడిచ్చే సవాలు లోకమిచ్చేటువంటి, సాతానిచ్చేటువంటి సంతోషము సముద్రము కంటే చాలా గొప్పది. చప్పలు కూడా ఫిగర్గా దాన్ని మాయపరుస్తా. లోకమిచ్చే సంతోషం నిన్ను భ్రష్టుని చేస్తుంది, భ్రష్టురాలను చేస్తుంది. లోకమిచ్చే సంతోషం నిన్ను తాగుబోతుని చేస్తుంది. అందరు పిలుస్తారు, రే మామ రారా, నాకు ప్రమోషన్ వచ్చిందిరా, నేను పాస్ అయ్యాను రారా, ఇల్లు కట్టుకున్నాను రా, పలానా చోట మోరీ దగ్గర కూర్చుందాం, బైపాస్లో కూర్చుందాం రా. దేవుని బిడ్డ, మనిషి దేహము దేవుని ఆలయం. ఈ లోకపు సంతోషం, లోకపు సాతాను ఈ ఆలయాన్ని పాడు చేస్తుంది. ఫస్ట్ నీకు లేనిపోని తుచ్చమైన ఆలోచనలు, నీ గుండెల్లో తుచ్చమైన అభిలాషలు పెట్టి దేవుడు నిలబడకుండా చేస్తుంది నీ జీవితాన్ని. దేవుడు ఉండకుండా చేసి నిన్ను ఆడుకుంటుంది, ఇంకా నీ జీవితం నాశనం చేస్తే ఇంకంతే. అందుకని నీ దేహమును చెరిపేటువంటి, నీ మనస్సును చెరిపేటువంటి ఆలోచనలు, నీ దేహాన్ని పాడు చేసే ఆలోచనలు, నీ బ్రతుకును పాడు చేసే ఆలోచనలు నీలో ఉంటే నీకు శత్రువు ఎవరో లేదు, నీకు నువ్వే శత్రువు. నిన్ను నువ్వే కొలాప్స్ చేసుకునేటువంటి భయంకరమైనటువంటి శత్రువు నువ్వే. ఆర్ యు ద ఎనిమీ ఫర్ యువర్ సెల్ఫ్? నీ జీవితం నువ్వే శత్రువా? నీ జీవితం నువ్వే కొలదోసుకునేటువంటి భయంకరమైన శత్రుత్వం పెంచుకున్నావా? తుచ్చమైన వాటిని కోరుకుంటూ, అన్యాయమైన వాటిని కోరుకుంటూ పరిగెత్తే ఒక వ్యక్తిమైన జీవితం ఉందా? నీ జీవితానికి నువ్వే శత్రువు, ఎవరో లేరు నీకు జీవితానికి. కనుక ఈరోజు దేవుని బిడ్డ, కష్టం ఎందుకు వచ్చింది, శ్రమ ఎందుకు వచ్చింది, బాధ ఎందుకు వచ్చింది? లోకంలో సంతోషిస్తున్నారు, లోకంలో ఆనందంగా ఉన్నారు, లోకంలో ఆనందంగానే ఉంటారు, సంతోషంగానే ఉంటారు. ఉన్నట్టుండి ఆ ఆనందం భయంకర వ్యాధులకు తీసుకొని పోతుంది. ఉన్నట్టుండి ఆ ఆనందం భయంకరమైన శాపలకు తీసుకొని పోద్ది. ఆ మధ్య ఒక ఆంటీకి, ఒక సిస్టర్కి క్యాన్సర్ వచ్చి 4 ఆపరేషన్ చేశారు, పూర్తిగా తీసేశారు. ఇప్పుడు తినటానికి లేదు, తాగటం లేదు. అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా పాన్ పరాగు మానలేదు, ఎంతమంది చెప్పినా ఆకు ఒక్క మానలేదు, ఎంతమంది చెప్పినా ఆ సున్నం వేసుకోవటం మానలేదు. తింటనే ఉంటుంది, మేక నవ్వినట్టు ఎప్పుడు ఆ నోట్లోంచి రక్తం కారినట్టుగా ఆ ఎర్రటి కలర్ కారిపోతూనే ఉంటుంది. ఎంతమంది చెప్పి బతిలాడినా వినలేదు. నాకేమవుతారా, మా నాయనమ్మ తినది, మా ముత్తవ్వ తినది, మా అమ్మ తిన్నది, నేను తింటున్నాను రా, ఏం కాదులేరా, మాకేం కాదురా, మా అమ్మకేం కాలేదు, మా నాయనకేం కాలేదు, మా అత్తకేం కాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి క్యాన్సర్ ఆరంభమైంది. డాక్టర్ చెప్పాడు, 4 మొత్తం వచ్చేసింది. 4 లాగి, ఎంత ఉందో అంత లాగి మొత్తం కట్ చేసి పెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ డొక్కలో హోల్ వేసి డొక్కలో సంచి పెట్టారు. ఏం తినలేక డొక్కలో పోసుకోవాల్సింది, నోట్లో పోయే ప్రసక్తే లేదు. ఇంకా లోకంలో సంతోషపడి ఆనందపడి చివరికి ఎక్కడ వచ్చిందంటే చెప్పండి, నిత్య నరకంలో బ్రతికుడుగా నరకాన్ని చూసే పరిస్థితి వచ్చేసింది. త్రాగుబోతులు తాగి ఏం కాదులేరా, ఏం జరుగుతులేరా. ఒక్క రోజున నీ విలువైన లివర్, నీ విలువైన కిడ్నీలు, నీ విలువైనటువంటి లంగ్స్, ఊపిరితిత్తులు, నీ విలువైన బ్రెయిన్ సమస్తము జ్ఞానాన్ని కోల్పోయి, స్పర్శను కోల్పోయి, శక్తిని కోల్పోయి, మంచానికి అడ్డంగా పడేసి నీ బ్రతుకును పనికి రాకుండా చేయబోతున్నది. నీ జీవితాన్ని ఎవరికి పనికి రాకుండా, భార్యకు కూడా పనికి రాకుండా చేయబోతుంది, పిల్లలకు కూడా భారం కాబోతున్నావు. అటువంటి ఘోరమైన స్థితి రాబోతున్నది. సహోదరుడా, సహోదరి, నీ దేహము దేవుని ఆలయం, నీ బ్రతుకును వెలిగించే దీపం దేవుని ఆత్మ. దాన్ని పోగొట్టుకుంటున్నావా? దాన్ని ఆర్పేసుకుంటున్నావా? నీ చిత్తం వచ్చినట్టుగా, నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతున్నావా? తింటూ తాగుతూ నీకు ఇష్టమైన ఆలోచనలు వేసుకుంటూ నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఒకరోజు నీ జీవితం నీకే ఇష్టం లేకుండా పోద్ది, నీ బ్రతుకు నీకే ఇష్టం లేకుండా కష్టమైపోద్ది. సావును కోరుకుంటావు, సావు వస్తే బాగుండు, నాకు ఎందుకు బతుకున్నాను నేను, ఆ నొప్పులు తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక మెలికలు తిరిగిపోతూ పళ్ళు పటపడ కొరుక్కుంటూ, ఎందుకు ఇట్ట చేశాను నేను, ఎందుకు ఇలా చేశాను, నా జీవితానికి విరుద్ధంగా నేనే ఎందుకు ఇలా చేశాను, నా శరీరాన్ని పాడు చేసుకొని నేనే ఎందుకు ఇలా చేశాను. ఒక రోజున గిలగిల కొట్టుకుంటావు, మెలికలు తిరిగిపోతావు, ఎన్ని మందులు వేసినా పనికిరావు. మేము అమ్మ ఒక బ్రదర్ ప్రార్థన చేయడానికి వెళ్ళాం.
చెబితే అబ్బాయి అంటున్నాడు, నా ఒంటిలో మెడిసిన్ పనిచేయట్లేదు అక్క, డాక్టర్ చెప్పాడు. ఇక నీ ఒంటిలో మెడిసిన్ తీసుకొని నీకు క్యూర్ అయ్యే సెక్షనే లేదు. లోపలంతా చెడిపోయింది, దుర్గంధం వచ్చేస్తుంది. ఇంట్లోకి పోతే భయంకరమైన వాసన, ఎవరు నిలబడలేకపోతున్నారు, ఎవరు కూర్చోలేకపోతున్నారు అక్కడ. చెబుతున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కోరుకున్న సంతోషం, నీవు కోరుకున్న స్నేహం, నీవు కోరుకున్నటువంటిది నీ జీవితాన్ని ఒకరోజు కట్టి పడవేయబోతుంది. నీ జీవితం నీకే అసహ్యంగా చేయబోతూ ఉన్నది, నీ బ్రతుకు నీకే పనికి రాకుండా చేయబోతూ ఉన్నది. అందుకే ఈరోజు మనం చెబుదాం, ఏమని చెబుదాం? తండ్రే, తండ్రే, నా జీవితం నీకు ఇష్టంగా మార్చబడునుగాక తండ్రి, నా బ్రతుకు నీకు ఇష్టంగా మార్చబడునుగాక తండ్రి. నీవిచ్చే కష్టము లోకమిచ్చే సంతోషం కంటే గొప్పది నాయనా. నువ్వు కొట్టే దెబ్బ సాతాను పెట్టే 100 ముద్దుల కంటే శ్రేష్టమైంది నాయనా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రేమించిన తండ్రి శిక్షిస్తాడు, ప్రేమించిన తండ్రి, పరలోకపు తండ్రి శిక్ష వేస్తాడు. నువ్వు దారి తప్పి ఉన్నప్పుడు తీసుకొని రావాలని. ఆ శిక్ష నీ బ్రతుకుని బాగు చేయడానికి. సాతాను పెట్టే 100 ముద్దులు, నీకు చేసే 100 ఫోన్లు, నీకు చేసే 100లాది కళ్ళబల్లి మాటలు, ఇవన్నీ నీ బ్రతుకును గాఢంధకారంలో తిరిగి రాలేనటువంటి భయంకర వలయములోనికి తీసుకొని పోబోతూ ఉన్నది. కానీ ఈరోజు ఏది కావాలి నీ జీవితంలో? దేవుని బిడ్డ దావీదుకు కష్టం వచ్చింది. అందరు ఎందుకు వచ్చిందని అడుగుతా ఉన్నారు. ఎందుకు వచ్చిందో సింహం మీద పోరాడేదాకా తెలియలేదు. ఎందుకు వచ్చిందో సింహాన్ని పట్టుకొని చీల్చేదాకా అర్థం కాలేదు. ఎందుకు వచ్చిందో సింహమే జయం పొందేదాకా అర్థం కాలేదు. ఎందుకు వచ్చిందో అరణ్యంలో ఒంటరిగా పరిగెత్తి దిక్కులేనివాడిగా చెప్పు లేకుండా పరిగెత్తుతూ తన గొర్రె పిల్లలు కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నటువంటి ఆ దావీదుకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది. ఒక పక్కన ఊరు మొత్తం వచ్చి ఆయన చుట్టూ నిలబడ్డారు. దావీదు, మన ఊరిలో మొట్టమొదటి భూమి పుట్టిన తర్వాత మన ఊరిలో మొట్టమొదటి మనగాడివి నువ్వురా, హీరోవి నువ్వురా, శక్తి గలవాడు నువ్వురా అని చెప్పేసేసి ఆ ఊరంతా ముక్త కంఠంగా అంటుంది. ఇప్పుడు దాకా దావీదు సాధారణమైనటువంటి వాడు, కానీ సమస్య వచ్చిన తర్వాత అసాధారణమైనటువంటి వాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. చేతులు తెస్తే గట్టిగా చప్పలు కొడదాం. సమస్య రాకముందు నువ్వు మామూలు వ్యక్తివే, శత్రువు రాకముందు నువ్వు మామూలు వ్యక్తివే. కానీ వచ్చిన తరువాత నువ్వు దేవునితో కలిసి నిలబడి పోరాటానికి ముందుకు వస్తే, దేవునితో కలిసి నిలబడి, నిజంగా చెబుతున్నాను, దేవునితో కలిసి నిలబడి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ పోరాటం నువ్వు సిద్ధంగా ఉంటే, వై గాడ్ అని అడగకుండా, ఎందుకు దేవని అడగకుండా ఎప్పుడైతే ముందుకు నిలబడతావో ఆ రోజున ఎందుకు దేవా అని నువ్వు అడిగి సొమ్మసిల్లిపోయేంత ఆశీర్వాదం ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకు అని అడగకుండా దేవుని యొక్క చిత్తాన్ని గుర్తుపడితే, ఎందుకు ప్రభు ఎంత ఇచ్చావు, ఎక్కడ పెట్టుకోవాలి తండ్రి ఎంత ఇచ్చావు అని అడిగే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఐశ్వర్యం ప్రభు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చెప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తాం. అద్భుతం జరగబోతూ ఉన్నది, ఆశ్చర్యం జరగబోతూ ఉన్నది. ఎందుకు అంటే అడుగుతూ ప్రశ్న అడుగుతూ అక్కడే ప్రశ్నలు కృంగిపోవద్దండి. ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు ఎందుకు వచ్చిందో. శ్రమ ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవుడు పంపే ప్రతి శ్రమ నిన్ను జీరో నుంచి హీరోగా తీసుకొని పోబోతున్నది, సాధారణ నుంచి అసాధారణ తీసుకొని పోబోతున్నది, అల్పము నుంచి అత్యధిక చేయబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటూ కూర్చొని కన్నీళ్ళు పెట్టుకొని చాలామంది ఇదే చేస్తుంటారు. ఎందుకు వచ్చిన సిస్టర్ నాకు ఈ సమస్య, నాకే ఎందుకు సిస్టర్ ఈ కష్టం, నాకే ఎందుకు సిస్టర్ ఈ బాధ అని కూర్చొని ఏడుస్తూ డిప్రెషన్ అయిపోయి, చెప్పండి, వ్యాధులు, బలకింత, రుగ్మతలు, నొప్పులు, బాధలు తెచ్చుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని గుర్తుపట్టి పైకి తల ఎత్తుతామో, పైకి లేస్తామో, ఆ శ్రమ ఒక సిరుల నిధిని ఎడ తెరవబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ రోగానికి కూర్చొని ఏడ్చే రోగానికి మందు లేదు. కూర్చొని ఎందుకంటే దేవుడు సమాధానం చెప్పడు, ఆ తర్వాత మనుషులు సమాధానం చెప్పలేరు, నీకు జవాబు దొరకదు, బైబిల్ కూడా చెప్పదు. ఎందుకంటే అది రహస్యం, అది గెలిచేదాకా దేవుడు సీలేసి ఉంచుతాడు. దాని మర్మం చెప్పడు దేవుడు, నువ్వు ఎంత ఏడ్చినా చెప్పడు. ఇప్పుడు చూడండి, యాకోబు యొక్క కుమారుడు యోసేపుని తీసుకొని పోయి గుంటలో పడేసి సొంత అన్నలు కొట్టి ఐగుప్తు దేశానికి అమ్మేశారు. 13 సంవత్సరాల వరకు జాడ తెలియలేదు. నిజానికి దేవుడు ముఖాముఖిగా ఆ రోజు బెర్షెబ అరణ్యములో దేవుడు మాట్లాడాడు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఉత్తర దక్షిణ తూర్పు పడమర వ్యాపింపజేస్తాను, ఇసుక రేణువుల్లాగా ఆకాశ నక్షత్రాల్లాగా నేను విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ ఇక్కడ చూస్తే కొడుకు చచ్చిపోయాడు అని వార్త వచ్చింది. యోసేపు ఇక లేడు, యోసేపు యొక్క అంగి రక్తసిక్తం అయిపోయింది, యోసేపు యొక్క అంగి
గుర్తు పట్టకుండా అయిపోయింది, ఎండిపోయింది రక్తంతో. ప్రియ దేవుని బిడ్డ, తండ్రి అనుకున్నాడు, నా బిడ్డ చనిపోయాడు. ఎందుకు 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 13 సంవత్సరాలు ఓదార్పు పొందకుండా ఎవరైనా వచ్చి, అన్నా దిగులు పడబోకన్నా, నీకు 11 మంది పిల్లలు ఉన్నారు, ఇంకా ఒక్కడే కదా పోయాడు యోసేపు, వద్దులే అన్న ధైర్యంగా ఉన్నా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావు, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నావు, ఇది ఒక పెద్ద లెక్క అంటే ఆయన పొరపాటును కూడా ఎవరిని రానిచ్చాడు కాదంట. ఎందుకంటే వస్తే ఓదారుస్తారేమో, నా ఏడుపును ఆపుతారేమో, నా దుఃఖాన్ని ఆపుతారేమో. వద్దు, నేను నా ఏడుపుతోనే భూమిలోకి దిగిపోవాలి, ప్రేతలు ఉన్నటువంటి స్థలానికి నేను వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలి నేనని 13 ఏండ్లు బూడిద పోసుకొని బట్టలు చింపుకొని బోర్లబడి ఏడ్చి 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 భయంకర పరిస్థితికి వచ్చేసాడు. ఎందుకు దేవుడు చెప్పలేదు? యోసేపు బ్రతికే ఉన్నాడని ఒక్క కళ చెప్పొచ్చు కదా, యోసేపు బ్రతికే ఉన్నాడని ఒక్క వార్త తెప్పించవచ్చు కదా. ఎందుకు చెప్పలేదు అంటే అది మర్మం. దేవుడు వేసిన ముద్ర కార్యం సఫలమయ్యేంత వరకు, అధికారం యోసేపుకి వచ్చేంత వరకు, యాకోబు అక్కడికి వెళ్ళి తన ప్రజలతో పాటు సురక్షితంగా క్షేమంగా బ్రతికే ఆ యొక్క మార్గము తెరవబడేదాకా, ఆ యొక్క మార్గం తెరవబడేంత వరకు దేవుడు అతనికి చెప్పదలుచుకోలేదు. ఈరోజు నువ్వు పడుతున్న కష్టం, నువ్వు పడుతున్న శ్రమ, నువ్వు తరవబడుతున్నటువంటి శత్రు బాధ, నువ్వు పడుతున్నటువంటి యాతన, ఎందుకు దానికి జవాబు ఇవ్వట్లేదు దేవుడు అంటే, నీ శ్రమకు నువ్వు కోరినంత చిన్న ఫలితం ఇవ్వాలనుకోవట్లేదు దేవుడు, నువ్వు అనుకున్నంత చిన్న ఆశీర్వాదం ఇవ్వాలనుకోవట్లేదు నీకు. నీ శ్రమకు దేవుడు ఊహకందని ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు, లెక్క పెట్టలేని దీవెని ఇవ్వాలనుకుంటున్నాడు. చెప్పాలి గట్టిగా, నమ్మిన వారంతా చెప్పాలి గట్టిగా. ఎప్పుడు ఎన్నడూ ఊహించినంత గొప్ప దీవెనకరమైనటువంటి కార్యం నీ ఎడల దేవుడు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అనుకున్నంత చిన్నదిగా దేవుడు ఇవ్వాలనుకున్నది. ప్రభు, నాకు చిన్న ఉద్యోగం వస్తే చాలు ప్రభు, చిన్న పని వస్తే చాలు ప్రభు, చిన్నది ఇల్లు కట్టుకుంటే చాలు ప్రభు, చిన్నది ఏదైనా అటెండర్ జాబ్ వస్తే చాలు ప్రభు, ఇది అనుకుంటావు నువ్వు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చెప్పండి. ఎందుకు అంటే దేవుడు నీకు మర్మంగా దాన్ని సీలేసి అది ఓపెన్ అయ్యేంత వరకు, నిజమైన ఆశీర్వాదం వచ్చేంత వరకు దాన్ని మర్మంగా దాచిపెట్టాడు ఆయన. ఎందుకో తెలుసా? నీ ఆశీర్వాదాన్ని నువ్వు అనుకున్నంత చిన్నదిగా ఇవ్వడానికి కాదు, నీ జీవితాన్ని నువ్వు అనుకున్నంత చిన్నగా చూడడానికి కాదు, ఆయన అనుకున్నంత గొప్పదిగా చూడడానికి. చెప్పాలి గట్టిగా. ఆయన ఎలా నిన్ను చూడాలనుకున్నాడో, ఏ విధంగా నీ యొక్క ఉన్నత స్థితిని ఆయన చూడాలనుకున్నాడో, కన్న తండ్రి సృష్టికర్త నిన్ను బట్టి ఎన్ని కలలు కన్నాడో, అసలు నేను చేస్తున్నప్పుడే తల్లి గర్భంలో చిన్న ఒక కణముగా నేను చేస్తున్నప్పుడు ఆయన కలలుగా అంటున్నాడంట, నా బిడ్డ వెళుతుంది ఇంత గొప్ప కార్యం చేస్తుంది, భూమి మీద వెళుతుంది నా బిడ్డ ఇంత గొప్ప కార్యం చేస్తుంది, నా బిడ్డ వెళుతుంది ఇంత ఉన్నతమైన కార్యం చేస్తుంది నా కోసం అని కలలుగంటూ చేస్తాడంట దేవుడు. సంతోషంగా ఆ యొక్క ఉదయ సాయంత్రాల వృత్తులను ఆ యొక్క సృష్టి క్రమాన్ని చేస్తూ ఉన్నాడు దేవుడు. నిన్ను చేసాడు కూడా అలాగే చేశాడు. నువ్వు సామాన్య వ్యక్తిగా బ్రతకాలని, ఏదో రోజు 4 కాసులు సంపాదించుకుని 4 రాళ్ళు వెనకాల వేసుకొని పెళ్లి చేసుకుని 2 బిడ్డలను కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి ఆ తర్వాత అమ్మమ్మాయి తాతయ్య కూర్చొని ఏదో కాళ్ళారు చాపుకొని వెళ్ళిపోవటానికి కాదు. నీ పట్ల దేవునికి ఒక అసాధారణమైన అసంఖ్యాకమైనటువంటి ప్రణాళిక ఉన్నదే. చెప్పు గట్టిగా హల్లెలూయా. అసంఖ్యాకమైన, అనిర్వచనమైన, ఎవరు నిర్వచించలేనటువంటి, ఊహించలేనటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం, ప్రణాళిక నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు, నా పట్ల కూడా కలిగి ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను అనుకుంటా, నన్ను చేసేటప్పుడు దేవుడు అనుకుని ఉంటాడు, నా బిడ్డ ఫలానా చోటుకి వెళ్తుంది, వాక్యం చెబుతుంది, నా బిడ్డ నన్ను గురించి ప్రకటిస్తుంది, నా బిడ్డ నన్ను గురించి పాడి స్తుతిస్తుంది. నా పట్ల దేవునికి ఉన్నటువంటి ఆ ఆశ, ఆ కళ, ఆ ఇమాజినేషన్, నన్ను బట్టి ఆయనకున్నటువంటి ఊహ, ఉద్దేశం మామూలు కాదు, ఎంతో ఉన్నతమైనది. నువ్వు కోరుకుంటే చెప్పండి, నీలాంటి పనికి మళ్ళీనే కోరుకుంటావు, నువ్వు కోరుకుంటే నీలాంటి పనికి మళ్ళీనే కోరుకుంటావు. స్టేటస్ కొనుక్కోండి, నేను ఇంటర్వ్యూ చదివాను కాబట్టి వాడు కూడా ఇంటర్వ్యూ చదవాలి, నాకు ఎంత ఉంది కాబట్టి వాడికే ఎంత ఉండాలి. కానీ దేవుడిస్తే పెంట కుప్పలు అన్నట్టు నీళ్ళు లేవనెత్తి రాజులతో అంటుకట్టబోతున్నాడు ఆయన. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అధికారులతో అంటగట్టబోతున్నాడు ఆయన, గొప్ప వంశంగా చేయబోతున్నాడు ఆయన, ఉన్నతమైన ప్రణాళికతో నిలబెట్టబోతున్నాడు ఆయన, అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. చప్పలు కొట్టి ఉత్సాహం చేశానని మాయంపరుస్తావు. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. వై? ఇక్కడ గిద్యోను అడుగుతున్నాడు, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది? దేవుడే తోడుంటే, నేను అంటాను దేవుడు తోడున్నాడు కాబట్టి నీకు కష్టం వచ్చింది. దేవుడు తోడున్నాడు కాబట్టి
నీకు శ్రమ వచ్చింది. దేవుడు తోడు ఉన్నాడు కాబట్టి నిన్ను హెచ్చించేటువంటి ఆశీర్వాదం శ్రమలా ముసుగేసుకొని వచ్చింది. ఛాలెంజ్ అనే దుప్పటి కప్పుకొని వచ్చింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మా ఊర్లో నేను చదువుకున్నాడు చిన్నప్పుడు అందరూ అనేవాళ్ళు, నిన్ను బుక్స్ తీసుకొని వెళ్తా ఉంటే, అమ్మో ఏమో పెద్ద పంతులమ్మ అవుతావా, మీ అమ్మ నాన్న చూస్తే గుడిసెలో కూర్చుని ఉన్నారు, మీ అమ్మ నాన్న చూస్తే రోజు కూలి చూసుకొని బతికేవాళ్ళు, నువ్వేందమ్మో పుస్తకాలు పట్టుకొని పోతున్నావు, పెద్ద పంతులమ్మ అవుతావా, మా పిల్లలందరూ పనికి పోవట్లే, రా నువ్వు కూడా మాతో పాటు రా, నీకు కూడా డబ్బులు ఇస్తాం అని చెప్పేసి అనేవాళ్ళు. కట్ట 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 కన్నీళ్ళు నీళ్లు పడిపోయి నాకు అట్టనే. దేవుని బిడ్డ మా నాన్న అనేవాడు, ఇందిరాగాంధీ రాజ్యం వెళ్ళలేదా, ఏమో నా బిడ్డ ఖమ్మం జిల్లా కలెక్టర్ అయితే ఎవరు తెలుసు అనేవాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇందిరాగాంధీ రాజ్యం వెళ్ళలేదా, నా బిడ్డ కూడా వెళ్తుంది అంతే. ఏలిద్దులే అయ్యా, నీ బిడ్డ వెళ్తుందిలే, తిప్పు అట్టనే, చదువు అని తిప్పు, రేపు ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేయొద్దు కానీ తిప్పు అనేవాడు. సో దేవుని బిడ్డ ఆ మాటలు అందరూ నన్ను ఆ విధంగా అంటుంటే అప్పటి వరకు ఉన్నటువంటి సామాన్యంగా ఉన్నటువంటి నా జీవితంలో ఒక ఛాలెంజ్ మొలకెత్తింది. ఒక ఛాలెంజ్, ఎందుకు చదవకూడదు, ఎందుకు ముందుకు వెళ్ళకూడదు, ఈ అందరికంటే గొప్పగా శ్రేష్టంగా ఎందుకు బ్రతకూడదు నేను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వీళ్ళందరూ అంటున్నారు నాయన నన్ను అనలేదు, ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అనలేదు. ఈ రోజులో దరిద్రం ఏంటంటే ఎవరైనా ఏమన్నా అంటే ఎందుకంటావు, మా ఎమ్మిని ఎందుకంటావు, మా ఓడిని ఎందుకంటావు, మమ్మల్ని ఎందుకు అంటావు అని పోరాడతారు. శరీర ప్రకారం గొడవలు వేసుకుంటారు, రేయ్ కొడతా నిన్ను, ఏ చేస్తా నిన్ను అంటే మాట్లాడతారు. శరీర ప్రకారమైన పోరాటం. నేను చెబుతున్నాను, ఆత్మ సంబంధమైన దేవుని స్వరాన్ని విని నువ్వు ఆత్మలో చెలరేగు. శరీర ప్రకారం కష్టం వచ్చినప్పుడు ఆత్మలో చెలరేగు. నిన్ను ఆత్మలో దేవుడు గొప్ప వ్యక్తిగా మార్చబోతున్నాడు. నీ తరాలను లేవనెత్తబోతున్నాడు. నిన్ను ఒక ప్రపంచానికి ఆశీర్వాద సూచనగా చేయబోతూ ఉన్నాడు. ప్రపంచానికి ఒక దీవెనకరమైనటువంటి ఆనవాలుగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెబుతున్నా దేవుని బిడ్డ, శరీర ప్రకారం పోరాటం ఎప్పుడు చేయొద్దు. మీరు ఓడిపోతావు, ఖచ్చితంగా ఓడిపోతావు. ఆత్మ సంబంధమైన పోరాటం చేయి, మోకాళ్ళ మీద పోరాటం చేయి, దేవుని తోటి చేతులెత్తి పోరాటం చేయి. ప్రభువా నాకు విజయం కావాలి, ప్రభువా నా ఈ పోరాటంలో నేను విజయం పొందాలి. ఈ యొక్క పోరాటంలో, ఈ కష్టంలో, అసమాధానంలో, ఈ శపితమైన పరిస్థితుల మధ్యలో నాకు జయం రావాలి ప్రభువా, నాకు ఆశీర్వాదం రావాలి నాయన. చెప్పాలి గట్టిగా. నాకు నేనే చెడ్డ పేరు తెచ్చుకుంటున్నానయ్యా, నాకు నేనే తలవంపులు తెచ్చుకుంటున్నానయ్యా, నాకు నేనే జీవితం నష్టం చేసుకుంటున్నానయ్యా. ఈ ఆశ జయించాలి నేను, ఈ తలంపు జయించాలి నేను, ఈ పాపాన్ని జయించాలి నేను. నన్ను నిలబెట్టవా, ఈ తుచ్చమైన అభిలాష లేకుండా తీసివేయవా, నీ కృప నాకు దయచేయవా తండ్రి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మొన్న ఒక తల్లిగారు వచ్చారు, చర్చికి వచ్చారు. నాకు చెవులు రహస్యంగా చెప్తా ఉంది, అమ్మా నాకు ఈ వయసులో చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అమ్మా, చెడ్డ తలంపులు వస్తున్నాయి అమ్మా, ప్లీజ్ నేను అటువంటి పాపంలో పడకుండా ఈ తలంపులన్నీ వాళ్ళ నా జీవితంలోంచి నా కోసం ప్రార్థన చేయవా. అంత యథార్థంగా ఒప్పుకున్నది, కప్పుకోలేదు, ఒప్పుకొని ఇదిగోటి పరిస్థితి నాకు వస్తూ ఉన్నది. నాకు తెలియకుండా నా మనస్సును సాతాను ఈ విధంగా లాక్కొని పోతూ ఉంది. ప్లీజ్ నా కోసం ప్రార్థన చేయవా. నా జీవితంలో ముడత మచ్చ రాకూడదు, ఎవరు నా వైపు వేలెత్తి చూపకూడదు. ఇదిగో ఏం పెద్ద భక్తి చేసింది అయ్యా, 4 రోజులు భక్తి చేసింది, ఆ తర్వాత బోర్ల పడింది అయ్యా. ఇదిగో ఫలానామే ఒకప్పుడు వెలిగింది, ఇప్పుడు కొడిగట్టిపోయింది, చీకటి గమ్మిపోయిందని నా గురించి ఎవరు చెప్పకూడదు. నా వెలుగు అంతకంతకు తేజరిల్లాలి. నన్ను వెనక్కి లాగుతున్నటువంటి సాతాను అంధకార శక్తులు, వ్యభిచార ఆత్మశక్తులు, శరీర ప్రకారమైనటువంటి క్రియలు, ఆలోచనలు ఇప్పుడే నా జీవితంలోంచి వెళ్ళిపోవాలి. నా కోసం ప్రేయర్ చేయమ్మా. నేను పట్టుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. గుండె లోతులోంచి ఏడుపు వస్తూ ఉంది ఆమెకి, గుండె లోతులోంచి దుఃఖం వస్తూ ఉంది. నేను అనుకున్న ఇప్పుడే ఆ దురాత్మ చీకటి శక్తి వెళ్ళిపోయింది, ఇక ఈమె పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతకబోతూ ఉన్నది. చెప్దాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన జీవితాన్ని స్పష్టంగా దేవునికి ఇష్టంగా బ్రతికించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీకొచ్చే ప్రతి శ్రమ వెనుక అఖండమైనటువంటి ఆశీర్వాదం ఉన్నది. నీకొచ్చే ప్రతి దుఃఖం వెనుక, నిన్ను తరుముతున్న ప్రతి శత్రువు వెనుక అఖండమైన ఆశీర్వాదం నీకోసం దేవుడు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. చెప్దాం గట్టిగా. శ్రమ లేకుండా ఎవరు గొప్పోళ్ళు కావాలి. బైబిల్లో మీరు ఆది నుంచి కాడ నుంచి ప్రకటన గ్రంథంలో చూస్తే శ్రమ లేకుండా, పరీక్ష లేకుండా, మీరు కూడా చూడండి, పరీక్ష లేకుండా ఎవరు పై క్లాస్కి వెళ్ళలేదు, పరీక్ష లేకుండా ప్రమోషన్ తీసుకోలేదు, పరీక్ష లేకుండా ఉన్నత స్థితికి ఎవరు పోలేదు. ప్రతి వ్యక్తి యొక్క పరీక్ష వెనుక చెప్పండి దేవుడు యొక్క ఉన్నత స్థానాన్ని దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బుద్ధి లేనివాడు, అర్థం చేసుకున్నటువంటి వాడు,
అర్థం చేసుకునే ప్రజలు దేవుడిని అడుగుతారు, ఎందుకు ఇచ్చా నాకు ఈ ప్రజలు, ఎందుకు ఇచ్చా నాకు ఈ శ్రమ, ఎందుకు ఇచ్చా నాకు ఈ బాధ, వెళ్ళిపోతా నేను సన్నిధిలోంచి వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతా, ఇంకో చోటకి వెళ్ళిపోతా నేను. ప్రజలు దేవుణ్ణి సవాల్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కష్టం బాధ వచ్చినప్పుడు దాని అర్థం తెలియక అనేక మంది కృషించిపోయి ప్రార్థన చేయడం మానేస్తున్నారు, సంఘాలు రావడం మానేస్తున్నారు, దేవుని వెతకడం మానేస్తున్నారు. ఎందుకు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి చిన్నగా చల్లగా జారిపోతూ ఉన్నారు. నేను ఈ మధ్య బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నిన్ను ఇబ్బంది కొలిమిలో నేను పరీక్షించానని దేవుడు అంటున్నాడు. నేను దాని గురించి ఆలోచించా, ప్రభు ఎందుకు పరీక్షిస్తున్నావు ఇబ్బంది కొలిమిలో, ఎందుకు ప్రభు మమ్మల్ని ఇబ్బంది కొలిమిలో పెడుతున్నావు అంటే దేవుడు చెప్తాడు, ఒక బొగ్గుగా వచ్చినప్పుడు నల్లటి ఆకారం కలిగి ఉంటుంది. ఎవరు ముట్టుకుంటే దానికి వాళ్ళకి మసిపోస్తూ ఉంటుంది, మారేడుగా చేస్తూ ఉంటుంది. ఎవరు ముట్టుకుంటే వాళ్ళకి అటువంటి భయంకరమైనటువంటి బొగ్గు దేవుడు దాన్ని తీసుకొచ్చి అగ్నిలో వేసినప్పుడు, కొలిమిలో వేసినప్పుడు కాసేపటికి చెట్టపాట అంటది. కాసేపటి ఒక వింత కాంతితో లోపల నుంచి ఒక బంగారు కాంతితో, ఎర్రటి కాంతితో మెరవటం ఆరంభిస్తుంది. చప్పలు కొడతాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంత మాత్రమే అది దేవుని బిడ్డ ఎవరు ముట్టుకోలేనంత శక్తివంతమైనదిగా మార్చబడుతుంది. దేవుని కొలిమిలో నీవు ఉన్నప్పుడు, దేవుని ఆత్మలో నీవు ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నీవు ఉన్నప్పుడు, కొలిమిలో దేవుడిని కొరవివలే మారుస్తూ ఉన్నాడు. ఎవరు ముట్టుకోలేనంత. నిజం చెప్తున్నాను, నీలో పరిశుద్ధత ఉన్నప్పుడు, నీలో యథార్థమైన మనస్సాక్షి ఉన్నప్పుడు, నీలో జీవితం దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఉన్నప్పుడు ఎవరు నిన్ను వారసుపులు చూడలేరు, సొంగ గార్చుకోలేరు. నువ్వు ఆడపిల్లవైనా మగపిల్లడు అయినా, నువ్వు ఎవరైనా సరే, నిజమైన భక్తి నీలో ఉన్నప్పుడు, నిజమైన తాపత్రయం నీలో ఉన్నప్పుడు, పరిశుద్ధత నీలో పొంగి పొర్లుతున్నప్పుడు ఎవ్వరూ నీ తట్టు చూసి పాపిష్టి మాటలు మాట్లాడలేరు, ఎవరు నీ తట్టు చూసి కుళ్ళు జోకులు వేయలేరు, ఎవరు నీ తట్టు చూసి చెప్పండి అన్యాయమైన మాటలు మాట్లాడలేరు, కట్ జోక్స్ వేయలేరు. నువ్వు లూజుగా దేవుని పక్కన పెట్టి కాసేపు ఇష్టానుసారం బతుకుతున్న పరిస్థితి ఉండటం వల్లనే అనేక లోకస్తులు నిన్ను బురదలో పడేయటానికి, నీ పరిశుద్ధమైన జీవితాన్ని నాశనం చేయడానికి అనేక మంది పంచుకొని కూర్చొని ఉంటారు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధత కోసం అంగలార్చే వ్యక్తిగా నీవు ఉండాలి. యెఫ్తా అనేటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి కుమార్తెకి ఒకసారి సేవ పిలుపు వచ్చింది, దేవుని సేవ చేసే పిలుపు వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి అనింది, నాయనా నువ్వు నన్ను సేవకిస్తాను ఒప్పుకున్నావా, బలిపీడమే పెడతాను ఒప్పుకున్నావా నాయన అంటే, అవును బిడ్డ అన్నాడు. సరే నాయన, నాకు ఒక 3 నెలలు టైం నాయన, నేను అరణ్యంలోకి వెళ్ళిపోతా అన్నాడు. ఎందుకు బిడ్డ అంటే, నా కన్యాత్వాన్ని గురించి ప్రలాపిస్తాను నేను అక్కడ. దేవుని సేవ చేయడానికి పనికి వస్తానా లేదా, దేవుని చిత్తంలో ఉంటాను పనికి వస్తానా లేదా, ఒకవేళ పనికి రాకపోతే పనికొచ్చేంత వరకు ప్రార్థన చేసుకొని, నాలో ఉన్న ప్రతి లోపాన్ని దేవుని చేతులు అప్పగించి, నాలో ఉన్న ప్రతి ఆశను దేవునికి అప్పగించి పరిశుద్ధంగా వస్తాను ఆయన. అక్కడ వెళ్ళిపోయి సగం ఆలోచన సగం ఈ ఆలోచన, అయ్యో ఎందుకు వచ్చాను, లోకంలో ఉంటే భలే ఉండేది, పెళ్లి చేసుకుంటే భలే ఉండేది, నేను పిల్లకాయల కంటే భలే ఉండేది, ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఇదేంది నాయన, ఈ గందరగోళమే నాయన అనకుండా, సేవలోకి వచ్చిన తర్వాత ఆ సేవను బుగ్గిపాలు చేయకుండా, ఆ యొక్క మందిరాన్ని నవ్వులు పాలు చేయకుండా, ఆ యొక్క సేవకుడి తలవంపులు లేకుండా, నేను తండ్రి నా కన్యాత్వం కోసం వీళ్ళ ప్రలాపిస్తాను. డబ్బుల కోసము, అందం కోసము, ఆస్తుల కోసము, లేకపోతే లోకంలో కనబడుతుంటే లోకాసరమ వాటి కోసం అంగలార్చడం లేదు. ఈరోజు అనేక మంది అంగలారుస్తారు దేనికోసం, బంగారం తెస్తేనే, లేకపోతే నీకు నాకు ఫటాఫట్ వజ్రాలు తెస్తేనే, లేకపోతే ఇంతే సంగతులు. ఇంకా ఎంతమంది ఈ రోజుల్లో బంగారం కోసం, లోకంలో వాటి కోసం పరిగెత్తుతున్నారు. దేవుని బిడ్డ అదైతే చెబుతున్న ఈ రోజున అన్నిటికంటే శ్రేష్టమైనది నీలో ఉన్నటువంటి యథార్థమైన జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, దేవుడు మెచ్చేటువంటి జీవితం, దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధమైన జీవితం. అప్పుడు బంగారం నీ మీద ఉండదు, నీ కింద ఉంటుంది, నీ కాళ్ళ కింద ఉంటుంది. బంగారు వీధిలో నడిపించబోతున్నాడు దేవుడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పేతురు పాదాల దగ్గర తీసుకొచ్చి అందరూ వారి యొక్క డబ్బును, వారి యొక్క బంగారాన్ని, వారి యొక్క విలువైన సొత్తును తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టారంట. అపోస్తుల పాదముల యొద్ద, నెత్తిమే పెట్టలే, మూట తెచ్చి పాదాల దగ్గర పెట్టారు. ఇదిగో అయ్యా తీసుకోని, నీ పాదాల దగ్గరికి రాబోతున్నది. దేవుని ఆశీర్వాదం పొందినప్పుడు ఇట్లాంటి అన్నీ కూడా నీ పాదాల దగ్గర రాబోతూ ఉన్నాయి. మా నాన్న ఒక మాట అనేవాడు, నువ్వెవరు నన్ను ప్రేమించి నేను పలానాన్ని చేసుకుంటా అంటావేమ్మా. నేను చెబుతున్నాను, ఒక కలెక్టర్ అయిన రోజున ఇట్లాంటి సొంగ కార్చుకునే వాళ్ళందరూ కూడా 1000 మంది నీ ముందు తల వచ్చి నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్.
1000 మంది నీ ముందు వచ్చి నిలబడతారు, నీ దాసుణ్ణి చెప్పు మేడం అంటారు. ఏ స్థితి కావాలో ఒకసారి ఆలోచించుకో. నేనైతే ఏం చెప్పను, నీ లైఫ్ నీ చేతిలో ఉంది. మా తమ్ముడు కూడా అదే చెప్పేవాడు, రే మగపిల్లని ఒకవేళ అనుకుంటావేమో, ఎవరితో మాట్లాడితే ఏం కాదులే, మగోడిని నేను అంటావేమో. నో, మత్సపడిన తర్వాత, బ్రతుకు చెడిన తర్వాత మగోడైనా ఒకటే, ఆడదైనా ఒకటే. నువ్వు ఎంత తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చినా నీ తెల్లటి వస్త్రాలు ఎవరు చూడరు, నీ మీద పడ్డ నల్లటి మరకనే చూస్తారు అందరూ. జాగ్రత్త, జీవితం ఎవరికైనా ఒకటే. ప్రియ దేవుని బిడ్డ, జీవితం దేవుడిచ్చిన గొప్ప బహుమానం. కష్టాలు శ్రమల మధ్యలో దేవుడిని పుటం వేస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఒక అగ్ని కణంగా మారుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ అగ్ని కణం అది బగ మండితే అది ఎట్టుంటుందో తెలుసా? రేపటి రోజున బంగారాన్ని కరిగించే శక్తివంతురాలు అవుతుంది. రాజమకుటాలు తయారు చేసేటువంటి ఒక గొప్ప శక్తివంతమైనదిగా ఆ అగ్ని జ్వాల మార్చబడుతుంది. అగ్ని కణం ఇనుమును కరిగించి యుద్ధ ఆయుధాలు చేసేటువంటి శక్తివంతమైనదిగా ఆ కొలిమి మార్చబడుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ కొలిమిలో ఉన్నటువంటి ఆ కణములు బాగా మండుతున్నటువంటి కణములు, మండుతున్న నీవు రేపటి రోజున దేశాన్ని కాపాడే ఆయుధాలు తయారు చేయబోతూ ఉన్నావు. దేశాలను అడ్డుకునే, సాతాను బాణాలు అడ్డుకునేటువంటి డాళ్ళు తయారు చేయబోతూ ఉన్నావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చాలామంది అంటారు, కొద్ది రోజులు మండినట్టు మండి పక్కకు వచ్చేస్తుంటారు. కాసేపు చల్లగా, కాసేపు ఎచ్చగా, కాసేపు చల్లగా, కాసేపు ఎచ్చగా. చర్చిలో అయితేనే సోత్రం, బయటకు వస్తేనేమో ఆత్రం. జీవితాలు ఆ విధంగా అయిపోతున్నాయి బతుకులు. అందుకే చెబుతే ఈ రోజున నువ్వెక్కడున్న మండటం నేర్చుకోవాలి. చాలామంది అంట, ఒక దైవజనుడు అంటాడు, మనం సండే క్రైస్తవులము కాదు, మండుచున్న మండే క్రైస్తవులం. చెప్పాలి గట్టిగా. మా డాడీ ఎప్పుడు నాకు ఒక మాట చెప్తాడు, ఆహారం లేకపోవటం, భోజనం లేకపోవడం దరిద్రం కాదు, వస్త్రాలు లేకపోవడం దరిద్రం కాదు, దేవుని పట్ల ఆకలి దప్పిక లేకపోవడం దరిద్రం. దేవుని రక్షణ ఆనందాన్ని గుర్చినటువంటి ఆలోచన లేకపోవడం దరిద్రం నీ జీవితంలో. నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావేమో, బంగారు వజ్ర వైడూర్యాలు మరకత మాణిక్యాలు ఇళ్ళు, మరి నాకున్నట్టు ఫేమ్, నా వెనక 10 మంది ఉన్నారు అనుకుంటున్నావేమో. ఒక్క రోజులు అన్నీ పోతాయి, ఒక్కరోజు అందరూ విడిచిపెట్టిపోతారు. యోబు దేశంలోనే ఉన్న అత్యున్నతమైన సౌభాగ్యవంతుడు, అత్యున్నతమైనటువంటి సంపన్నుడు. కానీ ఎన్ని రోజులు పట్టిందో తెలుసా యోబు ఒంటరి కావడానికి? యోబు ఒంటరి వాడే మిగిలిపోవడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా నీకు? ఒక్కరోజే పట్టింది. ఉన్నదంతా పోవడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? ఒక్కరోజే. భార్య ప్రేమ దూరమైంది, స్నేహితుల ప్రేమ దూరమైంది, బంధువుల ప్రేమ దూరం అయిపోయింది, అందరి ప్రేమ దూరం అయిపోయి ఒంటరిగా కురూపిగా చిల్ల పెంక తీసుకొని ఆ శిథిరాల మధ్యలో కూర్చొని గోక్కునే పరిస్థితి వచ్చేసింది. ఎవరు గుర్తుపట్టలేదు. ఆస్తులు ఎట్టిపోయినాయి, మందలెట్టిపోయినాయి. అప్పుడు వచ్చిన స్నేహితులు ఏమైపోయారు? నేను చెబుతున్నది ఇవన్నీ మనకు శాశ్వతం కాదు. దేవుడు నీతో ఉండాలి, నువ్వు దేవునితో ఉండాలి. దేవుడు నీలో ఉండాలి, నువ్వు దేవునిలో ఉండాలి. నువ్వు పిలిస్తే దేవుడు పలకాలి, నువ్వు ఆరాధిస్తే దేవుడు రావాలి. అది నిజమైనటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. డాడీ ఎప్పుడు నాకు ఒక 3 విషయాలు చెప్తాడు. ఎప్పుడు కూడా మోకరించకుండా ఏ పని చేయొద్దు. మోకరించి ఉదయాన్ని లేచిన వెంటనే మోకరించి ప్రార్థన చేయకుండా ఏ పని చేయొద్దు. దేవుడితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడొద్దు. మనం సెల్ ఫోన్ చూస్తేనే మాట్లాడతాం. హాయ్ అని మెసేజ్ ఉంటేనే అబ్బా అనుకుంటాం. ఎవడో లైక్ చేస్తేనే అబ్బా నేను లైకు చెప్పండి. లైకులు కొట్టి ఒక్కసారి లైఫ్ని ఏం చేస్తారు చెప్పండి? అయిపోయింది అంతే. అందుకే చెబుతాను ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మనుషులు లైకులు మన జీవితాన్ని బాగు చేయలేవు. మనుషులు ఇచ్చేటువంటి ఇవి థంబ్నెయిల్స్ మనం ఏం చేయలేవు. దేవుని ఆశీర్వాదం రావాలి, దేవుడి హస్తం రావాలి, లిఫ్టప్ చేయాలి, దేవుడిని బలపరచాలి, దేవుడిని ధైర్యపరచాలి, దేవుడు తన భుజాల మీద మోసుకొని నేను వెళ్ళాలి. అది నీకు నిజమైన ఆశీర్వాదం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కొలిమిలో నువ్వు ఉంటే ఇనుమును కరిగించే శక్తివంతులుగా అవుతావు. కొలిమిలో మండుతూ ఉంటే బంగారాన్ని కరిగించి రాజముద్దలు రాజకీయాలు తయారు చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇబ్బంది కొలిమిలో నీకు కొన్నిసార్లు ఇబ్బంది అనిపించవచ్చు. నేను వేసే పరీక్షలు, నేను పంపే పరిశోధనలు కొన్నిసార్లు నీకు ఇబ్బంది అనిపించవచ్చు. కానీ ఏం చేయబోతున్నాను నేను తెలుసా? నేను ఇబ్బంది కొలిమి నుంచి లేవనెత్తి ఏం చేయబోతున్నానంటే రాజమకుటంగా తయారు చేయబోతూ ఉన్నాను. రాజ్యాలు ఏలే వ్యక్తిగా చేయబోతున్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ విధంగా దేవుడు
మరి ఆ ఇబ్బంది కొలివిలో ఒక మామూలు బగ్గును తీసుకొచ్చి, దేవుడికి నువ్వు మామూలుగా బతకడం ఇష్టం ఉండదు. సాధారణ వ్యక్తిగా ఏదో రోజు కూలిపోయి 1000 రూపాయలు తెచ్చుకొని సాయంత్రం వచ్చి ఏదో మా చికెన్ మటన్ వండుకొని తిని పొద్దున్నే మళ్ళీ పనికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి గానుగెద్దులాగా చుట్టూ తిరగడం ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వు ఎక్కి 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 ఎక్కడికో ఆయన చిత్తం ఉన్నంత వరకు ఎక్కాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. ఆయన ఉద్దేశం ఉన్నంత వరకు ఎక్కాలని దేవుని యొక్క ఉద్దేశం అయినది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. జీవితం నీ ఊహ కాదు, దేవుని ఊహ. నీ జీవితం నీ కల కాదు. నేను ఎట్లుండాలి, అట్లుండాలి, ఎట్లుండాలి. నీ కల కాదు నీ జీవితం, దేవుని కళ. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ కళ ఎటువంటిదంటే, నీ చేతిలో ఒక పండు పెట్టి దీంట్లో ఎన్ని గింజలుండి లెక్కబెట్టు అంటే అది నీ జీవితం. నువ్వు లెక్క పెట్టుకుంటావు. దానిమ్మకాయలు ఎన్ని గింజలు ఉన్నాయి, ఒక 500 గింజలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్లో ఒక 4000 ఉన్నాయి, లేకపోతే సపోటాలో ఒక 4 విత్తనాలు ఉన్నాయి, 2 విత్తనాలు ఉన్నాయి. ఇది నీ లైఫ్. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చేతిలో ఒక విత్తనం పెట్టి దీంట్లో పండ్లెన్నో లెక్క పెట్టరా బిడ్డ అంటాడు. ఆ విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు అది పండై, అది చెట్టై, పండై, విస్తారాన్ని పండ్లు కాసి, ఆ పండ్ల నుంచి వచ్చిన విత్తనాలు మళ్ళీ పండ్లు కాసి, మళ్ళీ చెట్లై, మళ్ళీ పండ్లై, సైకిల్ తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ ఎప్పుడు ఆగదు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు నీ పట్ల కలిగే జీవితం ఎటువంటిదంటే, నీ చేతిలో పెట్టబడి కొన్ని కోట్ల విత్తనాలకు నిలయమైనటువంటి, ఫలములకు నిలయమైనటువంటి గొప్ప జీవితం దేవునికి ఇవ్వాలనుకున్నటువంటి జీవితం. చెప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాం. నీవు దేవునికి విశేషమైన దానవు, దేవునికి విశేషమైన ఆడవు నీవు. అందుకే ఎందుకు అని అడగొద్దు. ఎందుకు వచ్చింది కష్టం, ఎందుకు వచ్చింది శ్రమ, నేను ముక్కు మూసుకొని చచ్చిపోతా, ట్రైన్ కింద పడిపోతా. చాలామంది పరిగెత్తాను, ఏదన్నా కష్టం వస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతా, ఆడ అడ్డంగా పడిపోతా. అనేక మంది ఎట్లాంటి తుచ్చమైన ఆలోచన వస్తున్నాయి ఒక్కొక్కరికి. దేవుని చిత్తం అర్థం చేసుకోకుండా, దేవుని ప్రణాళిక అర్థం చేసుకోకుండా, ఇదిగో ఉరేసుకుంటా, ఇదిగో ఏలాడబడతా, రైల్వే ట్రాక్ అడ్డంగా పోతా, చచ్చిపోతా, పో. ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? 2 రోజులు ఏడుస్తారు, బాతి పెట్టి వచ్చేస్తారు. ఎవరి లైఫ్ వాళ్ళది ఇంకా. అందుకే చెబుతున్నా, నీ లైఫ్ నువ్వు అనుకున్నంత చిన్నది కాదు, నువ్వు అనుకున్నంత తక్కువది కాదు. నీ లైఫ్ ఎవ్వరు ఊహించినంత, దేవుడికి మాత్రమే తెలిసినంత గొప్ప ఉన్నతమైన జీవితం. చప్పలు కూడా బిగ్గరగా దేని మాయంపరుస్తావు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నీ జీవితంలో ప్రశ్నలో కొట్టుమిట్టాడుతున్నావేమో, భయంకరం వ్యాధితో బాధపడుతున్నావేమో, శ్రమలో, దుఃఖములో, అప్పుల బాధల్లో, అసమాధానములో, ఆవేదనలో ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నెమ్మది లేకుండా కొట్టుమిట్టాడుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు చలవిస్తున్న మాట ఏమిటి అంటే, నీకు తెలియదు ఇప్పుడు నేను ఎందుకు ఈ శ్రమలో నిన్ను ఇంకా ఉంచుతున్నాను, నీ ప్రార్థన వినకుండా ఎందుకు నేను ఉంచుతున్నాను నీకు తెలియదు. ఒక్కరోజు తెలుస్తుంది. తెలిసిన నాటికి నువ్వు నిజంగా నా మాట నన్ను అర్థం చేసుకోగలిగితే, తెలిసిన నాటికి నీ ప్రపంచంలో ఎవ్వరు ఊహించిన గొప్ప స్థాయికి వెళ్ళబోతూ ఉన్నావు. చెప్దాం గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎవరు ఊహించని గొప్ప స్థాయికి ప్రభుని తీసుకొని పోబోతున్నాడు. ఎవరు ఊహించిన గొప్ప ఉన్నత స్థితి దేవుడిని తీసుకొని పోబోతున్నాడు. అందుకే గిద్యోను అడిగాడు, ఎందుకు మాకు ఈ కష్టం వచ్చింది? గిద్యోను జీవితంలో శ్రమలు, శత్రువులు, సంపాదించిన ప్రతిదీ దోచుకొని పోయేటువంటి భయంకరమైన శత్రువులు ఉన్నారు, మిథ్యానులైన శత్రువులు ఉన్నారు. దేవుని బిడ్డ, ఎందుకు దేవుడికి కష్టం వచ్చింది అని అంటే, అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏ శత్రువు చేత టార్చర్ పెట్టబడుతున్నావో, ఏ శత్రువుని చుట్టూ చేరి టార్చర్ పెడుతున్నారో, ఆ శత్రువులను ఒక్కరిని చంపినట్టుగా 6 సంవత్సరాల నుంచి దారుణంగా మిమ్మల్ని ఏలుబడి చేస్తూ నాశనం చేసినటువంటి ఆ శత్రువులను ఒక్క మనిషిని చంపినట్టుగా నువ్వు చంపబోతున్నావు. గిద్యోన్ లే, నేనా ప్రభువా? ప్రైజ్ ది లార్డ్. ఎస్, నువ్వే లే. నీలో ఏ శక్తి నేను దాచిపెట్టానో నీకు తెలియదు. నీలో ఏ మహిమ నేను దాచిపెట్టానో నీకు తెలియదు. నీలో ఏ పరాక్రమం దాచిపెట్టానో నీకు తెలియదు. టైం వచ్చింది, లే పైకన్నాడు. 6 సంవత్సరాల భయంకర యాతన తర్వాత, 6 సంవత్సరాల భయంకరమైన దోపిడీ తర్వాత ఈ రోజున దేవుడు గిద్యోను పైకి లేపాడు. గిద్యోనుకు దేవుడు తన ఖడ్గాన్ని ఇచ్చాడు. పదా, శత్రులు చుట్టుపక్కల చుట్టుముచ్చి ఉన్నారు, పదా అన్నాడు. దేవుని బిడ్డ గిద్యోను ఖడ్గాన్ని తీసుకొని వచ్చాడు, బయటకు వచ్చాడు. ఆ గుడారాల దగ్గరికి వెళ్ళి శత్రులంతా గుడారాలు వేసుకొని మాటను కూర్చొని ఉన్నారు. ఇక రేపైతే యుద్ధానికి వస్తారు, ఇజ్రాయెల్ మొత్తాన్ని చంపేస్తారు. ఆ రాత్రి ఆ యొక్క మిథ్యానీయులను ఆ గుడారం యొద్దకు పాక్కుంటూ వెళ్ళి చూస్తున్నప్పుడు దేవుని బిడ్డ అక్కడ ఒక మాట వినబడుతుంది. 7వ అధ్యాయం 14 వచ్చి చదవండి ఒకసారి. 13, 14 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 7:14.
అందుకు ఆ వాని చెలికాడు అది ఆ ఇశ్రాయేలుడైన 13 నుంచి చదువు ఒకసారి. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరిస్తూ ఉన్నాడు. ఎట్లనగా ఏంటి అంటే, నేను ఒక కలగన్నాను. అదేంటంటే యవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రింద చేసింది అన్న. ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరి ఏమీ కాదు అన్నాడు. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. గిద్యోను ఒక యుద్ధ వీరుడు కాదు. గిద్యోను ఒక పొలం దున్నుకునేటువంటి వాడు. కత్తి పట్లది ఎప్పుడు, సైన్యంలోకి వెళ్ళలేదు ఎప్పుడు, మొట్టమొదటిసారి వెళ్ళాడు. కానీ శత్రువులు ఏమనుకుంటారు, శత్రువులు కళ్ళల్లోకి దేవుడు తీసుకొచ్చి పెడుతున్నాడు. శత్రువుల కలలో ఆ యొక్క గిద్యోను పేరుని వినిపింపజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటావు అయ్యో నా జీవితంలో ఏమీ లేదని, నా బ్రతుకులో ఏమీ లేదని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను శత్రువుల యొక్క కళల్లో నిద్ర పట్టుకొని చేయబోతూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ చేతికి నా ఖడ్గం ఇచ్చి, నా అధికారం ఇచ్చి, నా యొక్క బలం ఇచ్చి శత్రువుల యొక్క కంటి మీద కునుకు లేకుండా చేయబోతూ ఉన్నాను. ఏ శత్రులు బాధ పెట్టారో, ఏ శత్రువుని అవమానపరిచారో, ఎవరిని దుఃఖ పెట్టారో, ఎవరిని యాతన పెట్టారో, సరిగ్గా వారి ముందే నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతూ ఉన్నాను. వారికంటే గొప్ప వ్యక్తిని నిలబెట్టబోతున్నాను. చెప్పు గట్టిగా ఆమేన్. దుఃఖపడిన కాలము చాలు, యాతన పడిన కాలము చాలు, రోధించిన కాలము చాలు. నీ జీవితంలో మంచి కాలం రాబోతున్నది. ఎంతమంది నమ్ముతున్నారు నా జీవితంలో మంచి కాలం రాబోతున్నది? చెప్పాలి, అందరూ చెప్ప, నా జీవితంలో మంచి కాలం రాబోతున్నది. చెప్పు, నీ చెయ్యి యేసయ్య చూస్తూ ఉన్నాడు. నువ్వు నోటి మాట చొప్పున జరిగించబోతున్నాడు. నా జీవితంలో చెప్పాలి గట్టి, నా జీవితంలో నా యేసయ్య గొప్ప కాలాలను, మంచి కాలాలను, నేను ఊహించని కాలములను తీసుకొని రాబోతున్నాడు. గొప్ప ఋతువులను, చెప్పాలి గట్టిగా, గొప్ప ఋతువులను తీసుకొని రాబోతున్నాడు. నేను మంచి కాలమును చూడబోతున్నాను. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. లోకంలో సామాన్యులు అయితే అడుగుతారంట, ప్రశ్న అడుగుతారంట. లోకంలో సామాన్యమైనటువంటి వారు శ్రమల మధ్యలో ఆటంకాలు ఎత్తుక్కుంటూ ఉంటారంట. ప్రశ్నల గురించి మాట్లాడుతూ ఉంటారు. చాలాసార్లు దేవుని బిడ్డ, మన జీవితంలో వచ్చిన కష్టములో ఎప్పుడైతే జవాబు ఎత్తుక్కుంటామో అది మన జీవితానికి ఆశీర్వాదం. ఒకసారి ఒక ఇద్దరు రాజకుమారులు ఒక రాజ్యంలో జరుగుతున్నటువంటి ఒక కాంపిటీషన్కి వెళ్ళారు, ఒక పోటీకి. చాలామంది రాజకుమారులు వచ్చారు. ఆ రాజు ఏం చేశాడంటే, ఆయనకు ఒకటే కూతురు అంట. ఆ కూతుర్ని చెప్పాడు, స్వయంవరం ప్రకటించాడు. ఎవరైనా సరే నేను పరీక్షలు పెట్టినటువంటి వాటిలో నేను పెట్టినటువంటి పరీక్షలు నెగ్గితే ఈ రాజ్యం అంతా వాడికి ఇస్తాను, నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను, పట్టాభిషేకం చేస్తాను అని చెప్పేసి స్వయంవరం ప్రకటించాడు. చాలామంది రాజకుమారులు వచ్చారు. ఇంకో ఊరు నుంచి ఇద్దరు రాజకుమారులు కూడా వెళ్ళారు. సరే, ఇద్దరు వెళ్ళారు. అందరూ ఎట్టోళ్ళటు ఆ పరీక్షలో కొట్టుకొని పోయారు. వెళ్ళిపోయిన ఇద్దరు మాత్రం మిగిలారు. మిగిలిన తర్వాత రాజు అన్నాడంట, ఇదిగో చెట్టు మీద చిలక ఉంది, ఆ చిలక మెడను తీసుకురావాలి, ఆ చిలక తలను తీసుకురావాలి నాకు అని చెప్పాడు. సరే, ఇద్దరు కూడా నిలబడ్డారు. ఆ చెట్టు సాయి చూస్తూ ఉన్నారు. ఇద్దరు బాణాలు ఎక్కువ పెట్టారు, చెట్టు సాయి చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో అటు కదులుతున్నాడు, అంటాడు, ఇటు అంటాడు, ఛా అంటాడు, ఛే అంటాడు, ఎందుకు వచ్చింది అంటాడు, అది వచ్చింది అంటాడు, కింద చూసుకుంటాడు, పైన చూసుకుంటాడు. రాజుగారు అడిగాడంట, ఏమి నాయనా, ఏమైంది నీకు అని అంటే, ఏముందయ్యా నీకు అని అంటే, ఏం చూస్తున్నావు నువ్వు అంటే, ఆయన అన్నాడంట, సార్ సూర్యుడు డైరెక్ట్గా కళ్ళల్లో పడుతున్నాడు రాజా, ఆ యొక్క ఆకులు నాకు అడ్డంగా వస్తున్నాయి రాజా, కింద చీమలు నాకు కాళ్ళను కొడుతున్నాయి రాజా, ఆ కొమ్మలు కొంచెం పక్కకుంటే భలే ఉండేది, ఆ చిలక కాస్త మెడ అటు ఇటు తిప్పకుండా ఉంటే స్టాండర్డ్గా ఉంటే భలే ఉండేది అని చెప్పేసి ఇన్ని రకాల సమస్యలు చెప్పాడు. అయితే ఇంకొక వ్యక్తి మాత్రం తీక్షణంగా బాణాన్ని అలాగే పెట్టి ఏక దృష్టితో చూస్తూ ఉన్నాడు. వెంటనే అడిగాడంట, రాజకుమారా ఏం చూస్తున్నాడు అంటే, ఆయన అన్నాడు, పక్షి తలను చూస్తున్నాను, ఇంకేమీ చూడలేదు అన్నాడంట. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
హల్లెలూయా. చాలా మంది కష్టాలను చూస్తారు, చాలా మంది ఆటంకాలు చూస్తారు, చాలా మంది అడ్డంకులు చూస్తారు. ఇది పోతే అది అవుతుందేమో, ఒకవేళ ఐఏఎస్ పరీక్ష రాస్తే ఒకవేళ రాదేమో, ఒకవేళ నేను ఆ కాంపిటీషన్ ఎదుర్కోలేనేమో, అంత డబ్బు నా దగ్గర లేదు, అంత నాకు వెనకాల పుష్యింగ్ ఇచ్చేవాళ్ళు లేరు, మా అమ్మ సరి లేదు, మా నాయన సరి లేడు, మా తమ్ముడు వాళ్ళు ఎవరు నాకు కోఆపరేట్ చేయరు, మా అన్నోళ్ళు ఎవరు నాకు పెట్టుబడి పెట్టరు, మా అక్కోళ్ళు ఎవరు లైఫ్ వాళ్ళు అయిపోయారు, నేను ఒంటరిని అయిపోయాను, నాకేమి దొరకవు. మనకు అందరి ద్రాక్షలే, అది అవసరం లేదు. రకరకాల సమస్య చెప్తారు, రకరకాల ప్రాబ్లం చెప్తారు. కానీ చెప్పండి, ఎప్పుడైతే ఈ సమస్యలు చూడకుండా సమస్యల మధ్యలోంచి టార్గెట్ను చూస్తావో, నిన్ను టార్గెట్కు చేర్చడానికి, నీ తల మీద కిరీటమును పెట్టి అందరి ముందు జయోత్సవంతో ఊరేగించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు నీ కోసం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వెంటనే రాజు అన్నాడంట, రా, ఇక నువ్వు ఆ పక్షిని కొట్టాల్సిన అవసరం లేదు, రా అన్నాడు. ఎందుకు అంటే నీకున్నటువంటి ఆ పక్షిని కొట్టాలన్న దీక్ష, ఆ పక్షిని మాత్రమే కొట్టాలి. మిగతా ఏ ఆటంకాలు చూడకుండా. నీకు చెవులు కొడుతున్నాయి, నీకు సూర్యుడి కంట్లో పడుతున్నాడు, నీకు ఆకులాటం వస్తున్నాయి, కొమ్మలాటం వస్తున్నాయి, ఆ చిలక తలకాయ నీకు తిప్పుతూనే ఉంది, కానీ నువ్వు వాటి గురించి చెప్పలేదే ఒక్కరోజు కూడా. ఒక్క పక్షి తలను కొట్టాలనుకుంటున్నావు. ఎందుకు అంటే ఆ పక్షి తల నాకు వస్తేనే నా తల మీదకు కిరీటం వస్తుంది, ఆ పక్షి తల తెగితే నా తల పైకి ఎత్తబడుతుంది. అందుకే రాజా నేను దాన్ని మాత్రమే చూస్తున్నాను, ఇంకా దేన్ని చూడలేము రాజా అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చాలా ఉన్నాయి చెప్పాలంటే ఉదయం లేచినప్పుడు సాయంత్రం దాకా. కానీ గమ్యాన్ని ఎవరు చూస్తారు, లక్ష్యాన్ని ఎవరు చూస్తారు? వారు మాత్రమే దేవుడు దీవించబోతూ ఉన్నాడు, వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు, వారిని మాత్రమే దేవుడు గణపరచబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున సమస్యలు చెప్పుకుంటూ, కష్టాలు చెప్పుకుంటూ, వాటినే తలుసుకుంటూ, నీకు అడ్డంకులు తలుసుకుంటూ కూర్చొని ఏడుస్తూ కూర్చున్నావేమో. ఒకళ్ళు ఇశ్రాయేలు ఎరికో దాటేటప్పుడు కష్టాలు చెప్పుకుంటూ, ఇంత పెద్ద గోడ, ఇంత పెద్ద కట్టడం, ఇంత వెడల్పు ఉంది, అమ్మో ఈ రాజు ఎంత పెద్ద గొప్పోళ్ళు, చుట్టూనోళ్ళు ఎంత పెద్ద గొప్పోళ్ళు అని ఒకవేళ వాళ్ళని చూసుకుంటూ ఒకళ్ళు మిగిలిపోయి ఉంటే ఇప్పటికీ కూడా వాగ్దాన దేశానికి వచ్చేవాళ్ళు కాదు, అక్కడే ఆగిపోయేవాళ్ళు. అందుకే నువ్వు చూడాల్సింది నీ అడ్డులు కాదు, నువ్వు అడగాల్సింది ఎందుకు దేవుడు అని అడగటం కాదు. నీ యొక్క శ్రమ వెనుక, నీ యొక్క పరీక్ష వెనుక, నీ దుఃఖం వెనుక, నీ కష్టం వెనుక దేవుని మహోన్నతమైన ప్రణాళిక, నివురు గప్పిన నిప్పులాగా, ఎవరికి కనపడినటువంటి రహస్య ప్రణాళికలాగా దేవుడు దాన్ని నిర్మించి ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సో దేవుడు ఆ వ్యాధిని స్వస్థపరిచాడు. ఎందుకని డిప్రెషన్ అయిపోతాం కొన్నిసార్లు, ఎందుకని కృంగిపోతాం అనేక సార్లు మనం. ఎందుకని జవాబును పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి, నీకు వచ్చిన కష్టాన్ని తలుసుకొని ఏడ్చి సమాధులు మృతుల్లోకి దిగిపోతావు. అందుకే ఈరోజు ఈ రోగం పోవాలి నీ జీవితంలోంచి. చెప్పండి, ఈరోజు నుంచి మనం ఎందుకు పంపించావు దేవుడా ఈ కష్టం అడగొద్దు, ఎందుకు ఈ శ్రమ వచ్చింది దేవుడు అడగొద్దు, ఎందుకు ఈ బాధ వచ్చింది దేవుడు అడగొద్దు. ఒకటే చెప్పాలి, ప్రభువా ఎందుకు పంపావు నీకే తెలుసు. ఈ ఎందుకు వెనక ఎందుకింత ఆస్వాదించావయ్యా, ఎందుకింత గొప్ప చేసావయ్యా, ఎందుకింత ఉన్నతంగా హెచ్చించావయ్యా అని అడిగే రోజు ఒకసారి వస్తుంది. ఆర్థర్ ఆష్ అనేటువంటి ఒక వింబుల్డన్ టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు. 1982లో ఆయన ప్రపంచ వింబుల్డన్ టెన్నిస్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు, ఒక గొప్ప రికార్డు సృష్టించాడు. అయితే దేవుని బిడ్డ, అతను చాలా భక్తి కలిగినటువంటి వాడు, దేవుడు అంటే చాలా ఇష్టపడేటువంటి వాడు, అతనికి చాలా అద్భుతమైనటువంటి భక్తి ఉంది. అయితే ఒక రోజున అతనికి గుండెల్లో నొప్పి వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకొని పోయారు. హరిబరిగా అతనికి బ్లడ్ కావాల్సి వచ్చింది, ఎక్కించారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ ఎప్పుడు ఊహించినటువంటి ఒక భయంకరమైన ఎయిడ్స్ వ్యాధి వచ్చింది అతనికి. ఎందుకంటే ఆ ఎక్కించిన రక్తంలో ఎయిడ్స్ క్రిములు ఉన్నాయి, తెలియకుండా ఎక్కించారు, ఒళ్ళంతా ఎయిడ్స్ క్రిములతో నింపబడిపోయింది. అప్పుడు అతను మరణపడ మీదకి వచ్చేసాడు. ఊపిరి తీసుకుంటానికి కష్టంగా ఉంది అతనికి. అట్లాంటి టైంలో ఫ్రెండ్స్ వచ్చి అన్నారంట, రే ఆర్థరాష్, నీ బ్రతుకు ఎంత ఘోరమైందో చూసావా? ఆదివారం గేమ్ ఆడనంటావు, దేవుడు 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 అంటావు, ఇదిగో చూడు నీ బ్రతుకు ఏమైపోయిందో, చూడు నీ జీవితం ఏమైపోయిందో. ఇప్పుడు ఎవరా నిన్ను బ్రతికిచ్చేది? అడుగు దేవుణ్ణి. ఇంకా నీకు చాలా లైఫ్ ఉంది, ఇంకా నీ పిల్లలు చిన్నపిల్లలు, ఇంకా నీ యొక్క భార్య చాలా యంగ్, ఇప్పుడు చచ్చిపోతావేంట్రా నువ్వు? దేవుడు తీసుకొని పోతాడు. ఎంత అన్యాయస్తుడు రా, అడగరా అన్నాడంట. అప్పుడు వెంటనే ఆర్థరాష్ తలపైకి ఎత్తన్నాడంట, అవును నేను దేవుడిని అడగాల్సిందే ఈరోజు. ఎందుకు దేవుడు అని అడగాలి, ఎందుకు ఇలా చేసావని దేవుణ్ణి నిలవేయాలి, నేను అడగాలి దేవుణ్ణి. అందరూ అనుకుంటున్నారు, అబ్బా
ఈరోజు వీడు మనము దేవుడిని ప్రశ్నించే స్థాయి తీసుకొచ్చేసాం అనుకున్నారు. కళ్ళు పైకెత్తన్నాడంట, ఆకాశం దగ్గర చూస్తున్నాడంట, తండ్రి దేవా, ప్రపంచంలో నాకంటే బాగా ఆడేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, నాకంటే బాగా ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, నాకంటే ముందు పరిగెత్తినటువంటి వాళ్ళు సీనియర్లో, నాకంటే ముందు మెడల్స్ తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్, బట్ వై యు చూస్డ్ మీ? కానీ నన్ను ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి ఒక ఆటగాడిగా నాకు మొట్టమొదటి ప్రైజ్ ఎందుకు ఇచ్చావు నాకు అన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా అదే మాయంపరుస్తా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎందుకు నన్ను ఇంత హెచ్చించావు? ప్రపంచమంతా కన్నులెత్తి చూడగలిగే అంత ఉన్నత స్థాయికి ఎందుకు తీసుకొచ్చావు? ప్రపంచంలోని ఎంత అత్యున్నతమైన పురస్కారం నాకు ఎందుకు ఇచ్చావు? అందమైన భార్యను ఎందుకు ఇచ్చావు? ఇంత అద్భుతమైన కుటుంబం ఎందుకు ఇచ్చావు? ప్రపంచంలో నిలబడే చెక్కు చెదరనటువంటి ఒక రికార్డెడ్, అన్బ్రేకబుల్ రికార్డెడ్ లైఫ్గా నన్ను ఎందుకు చేసావు? వై? ఇంత గొప్ప స్థాయి ఎందుకు ఇచ్చావు? ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రజలందరూ అడుగుతున్నారు, ఎందుకు ఈ కష్టం వచ్చిందో చెప్పు, ఎందుకు ఈ నొప్పి పెట్టాడు దేవుడు చెప్పు, ఎందుకు ఈ బాధ వచ్చిందో చెప్పు అంటే ఆయన అంటున్నాడు, ఎందుకు ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చావు? అడిగావు ఎప్పుడైనా, నాకు ఎందుకు ఇంత అందం ఇచ్చావు నాయన, ఎందుకు ఇంత జ్ఞానం ఇచ్చావు? నా క్లాస్మేట్లు అందరూ చెప్పులు మోసుకుంటూ ఉన్నారే, ఫ్యాన్సీ షాప్లో పని చేస్తూ ఉన్నారే, నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ అనేకమైన శ్రమల్లో ఉన్నారే, వై దిస్ క్వాలిటీ, ది సూపర్ స్పెషాలిటీ క్వాలిటీ ఎందుకు ఇచ్చావు నాయన నాకు? ఎప్పుడైనా నీకున్న క్వాలిటీకి దేవుడికి థ్యాంక్స్ చెప్పావా? నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, నా లైఫ్ని కొన్ని గుడ్ క్వాలిటీస్ చెప్పి నేను అంటాను, ఎందుకు ప్రభు నాకు ఇటువంటి కృప ఇచ్చావు? ఎందుకు ప్రభు ఇటువంటి భాగ్యం ఇచ్చావు నాకు? ఎటువంటి భాగ్యం ఇచ్చావు నాయన నా జీవితంలో? ప్రభువా, నేను నిజంగా సరిపోతానా? నీ కోసమే బ్రతకాలని ఆలోచన నాకు ఎందుకు ఇచ్చావు? నా కోసం బ్రతకాలని ఆలోచన ఎందుకు ఇవ్వలేదు నాకు? నేను ఒక కుటుంబాన్ని చేసుకొని ఏదోలాగా బ్రతకాలని ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు రాలేదు అటువంటి థాట్? నీ కోసమే శ్రమ అయినా, బాధ అయినా, నిందైనా, అవమానమైన, కష్టమైన నీ కోసమే బ్రతకాలనేటువంటి ఆ వైరాగ్యం నాకు ఎందుకు ఇచ్చావు? నాకు నీ వాక్యం ధైర్యంగా చెప్పే కృప ఎందుకు ఇచ్చావు? ఎన్నో అడుగుతుంటా దేవుని, నేను క్వశ్చన్ చేస్తుంటా దేవుణ్ణి. ఒక్కదాన్నే పడుకొని ఆ పైకి చూస్తూ అడుగుతూ ఉంటాను, నేను ఎందుకు దేవుడు నా పట్ల నీకు ఇంత కృప, ఎందుకు నా పట్ల ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప ప్రేమ, ఆప్యాయత నా పట్ల? తండ్రి థ్యాంక్ యూ, తండ్రి థ్యాంక్ యూ, నా చాలు ఈ జీవితానికి ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెబుదామా గట్టిగా? అందుకే యేసు ప్రియ దేవుని బట్టి ఈ రోజున నువ్వు వై, ఎందుకు అని అడగకుండా ఉంటే, గిద్యోను ఒకప్పుడు గానుగు చోటు దాక్కునేటువంటి వాడు, గిద్యోను ఒకప్పుడు దుల్లగొట్టుకుంటూ ఒక మామూలు వ్యవసాయదారుడు బ్రతికినటువంటి వాడు. ప్రశ్నలు వచ్చిన తర్వాత, కష్టం వచ్చిన తర్వాత, ఛేదించినటువంటి శత్రువులు వచ్చిన తర్వాత అతడేమయ్యాడో తెలుసా? అంతకు మించినటువంటి పరాక్రమశాలి అయ్యాడు, అంతకు మించిన గొప్పవాడు అయ్యాడు, అంతకు మించిన శక్తిమంతుడు అయ్యాడు. ప్రజలందరూ నన్ను ఎగతాళి చేస్తుండేరని చెప్పాను కదా. నన్ను ఎగతాళి చేస్తున్నప్పుడు నాలో ఒక తెలియని కసి మొదలైంది. పుస్తకాలు, అప్పుడు మా ఇంట్లో, నేను 10th క్లాస్కి వచ్చేంత మా ఇంట్లో కరెంట్ లేదు, నేను ఇంటర్కి వచ్చేంత మా ఇంట్లో ఫ్యాన్ లేదు, బీటెక్కి వచ్చేంత మా ఇంట్లో ఏ ఫెసిలిటీస్ లేవు. దీపం బుడ్డి పెట్టుకొని కిరసనాల డబ్బా మీద ఆ దీపం ఆరిపోతూ ఉంటుంది, దాన్ని ముట్టించుకుంటూ అగ్గిపెట్టి పెట్టుకొని కూర్చొని చదువుకున్న అనుభవం నా జీవితంలో. కానీ దేవుడు ఈ రోజున నా జీవితాన్ని ఏం చేశాడంటే, మా ఊర్లో మొట్టమొదటి ఇంజనీర్గా చదవటానికి, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో, అన్ని ఊర్లలో ఒక బీటెక్ చదివే స్టూడెంట్గా దేవుడు నా పేరుని ఎన్నుకున్నాడు. అందరి ముందు ఒక గొప్ప స్టడీని దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు కష్టంలో వచ్చావా, శ్రమలో వచ్చావా? చెబుతున్నా, నీ శ్రమలో గొప్ప సిరి దాచబడి ఉన్నది, నీ దుఃఖములో గొప్ప నిధి దాచబడి ఉన్నది. నీవు ఆ కాలం తీరిన తర్వాత మామూలు వ్యక్తిగా ఉండబోవడం లేదు. నీ జీవితం ఎవ్వరు ఊహించినట్టుగా, నువ్వు ఊహించనట్టుగా దేవుడు మార్చబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాం. 2 చేతుల పైకి దేవుని అడుగుదాం. ప్రభువా మీకు స్తోత్రం, రక్షకుడా మీకు స్తోత్రం, పరిశుద్ధాత్మదేవ, ఈ పరీక్షలలో, ఈ కొలిమిలో, ఈ ఇబ్బందిలో, ఈ అసమాధానములో నా బ్రతికేంటో నాకు అర్థం కాని పరిస్థితుల్లో కృంగిపోయానయ్యా. ఎందుకు ఇలా చేశాడు దేవుడని కోపం పెట్టుకున్నానయ్యా. ఎందుకు ఇలా జరిగిందని కృంగిపోతూ బలకైన పడిపోతున్నానయ్యా. నా జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా తండ్రి. నా శ్రమ వెనుక గొప్ప నిధి ఉందని, నా శ్రమ వెనుక కొలివిలో మండుతున్న నేను ఇనుమును కరిగించే శక్తిమంతుడు కాబోతున్నానని, దేశాన్ని కాపాడే ఆయుధాలు తయారు చేయబోతున్నానని, రాజమకుటాలు తయారు చేయబోతున్నానని, రాజకిరీటాలు తయారు చేయబోతున్నానని, ప్రభువా నా జీవితం నడిపించబో తండ్రి. ప్రశ్నించకుండా అర్ధరాశులను, ఎందుకు నన్ను ఎంత ఆస్వాదించావు, ఎందుకు నన్ను ఎంత దీవించావు, ఎందుకు నన్ను ఎన్నుకున్నావు అనే ప్రశ్న రావాలి తప్ప
నీ జీవితంలో ఎందుకు ఇలా కృంగదీశా, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ యాతన, ఎందుకు నాకు ఈ రోదన, ఎందుకు నాకు ఈ శ్రమ? వై? నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని చిత్తంలో ఉన్న సహోదరుడు, దేవుని చిత్తంలో ఉన్న సహోదరి. నీ బ్రతుకు దేవుడు మధ్యాహ్న కాలం తేజస్సు వలె మార్చబోతున్నాడు. నీ బ్రతుకును దేవుడు ఉన్నతమైన కార్యాల కోసం నడిపించబోతున్నాడు. అందరు కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకి చెబుదాం, అవును తండ్రి నమ్ముతున్నాను ప్రభువా, ఈ శ్రమ ఒక రోజున నేను సిరులను నిధులను అయ్యా పొందుకోవడానికి వచ్చిందని నమ్ముతున్నాను. ఈ తుఫాను నేను సముద్రమే నడవడానికి వచ్చిందని నమ్ముతున్నాను. మిక్కిలి నెమ్మది కోసం వచ్చిందని నమ్ముతున్నాను ప్రభు. ఈ ఉపద్రవము తండ్రి నాయన నన్ను గొప్ప హీరో చేయడానికే, దావీదును హీరో చేసినటువంటి సింహమలే శ్రమ నాకు వచ్చింది. నేను హీరోని కావాలని ఉద్దేశం. గోలియాతు లాంటి శ్రమ నన్ను రాజదర్బారు తీసుకొని పోవడానికే నమ్ముతున్నాను యేసయ్యా. అయ్యా నన్ను అపనమ్మకం కలగకుండా తప్పించు తండ్రి నాయన. దుఃఖపడకుండా తప్పించు నాయన, దుఃఖపడకుండా విడిపించు నాయన. చెబుదాం అందరూ లేచిన పడదా రెండు చేతులు పైకెత్తి, ప్రభువా మీకు స్తోత్రం. అందరం చెబుదాం, యేసయ్యా మీకు స్తోత్రం. ప్రభుని నీ జీవితాన్ని అద్భుతంగా నడిపించబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు. దేవుడు తన మహిమతో నిలబెట్టబోతున్నాడు. నీ జీవితంలో ఒక కోత కాలాన్ని ఆరంభించబోతున్నాడు. కోత కాలాన్ని దేవుడు నిలవబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నాడు. అందరం చెబుదాం, యేసయ్యా యేసయ్యా కోత కాలపు గీతాలాపన నాకు దయచేయండి తండ్రి. కన్నీటి కాలం ముగిసిపోవాల జీవితములు, దుఃఖపు కాలం ముగిసిపోవాల జీవితములు, శ్రమల కాలం ముగిసిపోవాల జీవితములు. తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా 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 చెబుదాం గట్టిగా. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెబుదాం గట్టిగా ఆమేన్. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు